ఓం శాంతి 18/4/21 మురళి అవ్యక్త బాప్దాదా రివైజ్డ్ డే 14/12/87। సంగమయుగి బ్రాహ్మణ జీవన్ की 3 విశేషతాएं। బాబా చెప్తున్నారు సంగమయుగి బ్రాహ్మణ జీవితం యొక్క 3 విశేషతలు అంటున్నారు। అంటే ఈ సంగమయుగి బ్రాహ్మణ జీవితంలో ఎన్నో విశేషతలు ఉన్నాయి, ముఖ్యంగా 3 చెప్తానని బాబా అంటున్నారన్నమాట। आज बाप दादा अपने सर्व सदा साथ रहने वाले, सदा सहयोगी बन, सेवा के साथी बन, सेवा करने वाले और साथ चलने वाले श्रेष्ठ बच्चों को देख हर्षित हो रहे हैं। ఈ రోజు బాప్ దాదా తన సదా తోడు ఉండేటువంటి, మరి ఎప్పుడు కూడా కర్మయోగం చేస్తున్నాం, మనము బాబాని జ్ఞాపకం చేస్తున్నాము అంటే మరి ఎక్కడున్నట్లు? బాబా తోడే ఉన్నట్లు, బాబాని తోడుంచుకున్నట్లు మనం కూడా బాబా తోడు ఉన్నట్లు అన్నమాట। సర్వ తోడు ఉండేటువంటి పిల్లలకు సదా సహయోగిగా అయి, సేవలో సాథీగా అయి సేవ చేసేటువంటి పిల్లలకు అంటున్నారు। అంటే బాబా యొక్క యజ్ఞంలో ఎప్పుడు కూడా సహయోగిగా ఉండే పిల్లల్ని, సేవలో బాబా తోడుండి సేవ చేసేటువంటి పిల్లల్ని, తోడు నడిచేటువంటి పిల్లల్ని, శ్రేష్టమైన పిల్లల్ని బాప్దాదా చూసి ఎంతో సంతోషిస్తున్నారు అంటున్నారు అన్నమాట। సాత్ రహనే వాలే అర్థాత్ సహజ స్వతః యోగి ఆత్మయే। తోడుండేవాళ్ళు అంటే ఎవరు? తోడుండేవాళ్ళు అంటే సదా యోగిగా ఉండేవాళ్ళు, అలాగే ఎప్పుడు కూడా స్వతహాగా బాబా జ్ఞాపకంలో ఉండేవాళ్ళు, వారు తోడు ఉండేవాళ్ళు అన్నమాట। సదా సేవా మే సహయోగి సాథీ బన్ చల్నే వాలే, అలాగే సదా సేవలో సహయోగం ఇస్తూ బాబా తోడు నడిచేటువంటి వారు। ఈ విధంగా పిల్లలు కూడా ఎప్పుడైతే యోగ్యులుగా అయి వాళ్ళకి అంది వచ్చారనుకోండి, అప్పుడు ఆ యొక్క తల్లిదండ్రులకు ఎంత సంతోషంగా ఉంటుంది, వీళ్ళు అంది వచ్చారు అన్నట్లుగా। అట్లాగే బాబాకు కూడా సహయోగిగా సాథీగా అన్ని రకాలుగా ఉన్న పిల్లల్ని చూస్తే మరి సంతోషం అనిపిస్తూ ఉంటుంది కదా। అట్లా బాబా అంటున్నారు సహయోగిగా సాథీగా నడిచేటువంటి పిల్లలు అంటే జ్ఞాన సంపన్నమైనటువంటి ఆత్మలు, సత్యమైన సేవాధారి ఆత్మలు। साथ चलने वाले अर्थात समान और संपन्न कर्मातीत ఆత్మయే। అలాగే తోడు నడిచే పిల్లలు అంటే ఏంటి? బాబా సమానంగా తయారవ్వడం। బాబా అంటారు ఎప్పుడు బాబా తోడు ఉండగలరు? సమానంగా ఉంటే బాబా తోడు నడిచేటువంటి వారిగా అవుతారు, అలాగే సంపన్నంగా, అలాగే కర్మాతీతంగా అయ్యేటువంటి ఆత్మలు అంటున్నారు బాబా। బాప్ దాదా సభీ బచ్చోं में वह तीनों విశేషతాएं देख रहे हैं। బాప్దాదా పిల్లలందరిలోనూ ఈ 3 విశేషతలను కూడా చూస్తున్నారు। तीनों बातों में कहाँ तक संपूर्ण बने हैं। ఈ 3 విషయాల్లో ఎంతవరకు సంపూర్ణమయ్యారు పిల్లలు అనేది బాబా చూస్తున్నారు। అంటే సాథీగా అవ్వడం, సంపూర్ణంగా అవ్వడం, బాబా సమానంగా తయారు కావడం, లక్ష్యం అనేది ఉంటుంది కదా। तो संगम युग के श्रेष्ठ ब्राह्मण जीवन की विशेष तीनों ही आवश्यक है। సంగమ యుగంలో ఒక శ్రేష్టమైన బ్రాహ్మణ జీవితము అంటే ఈ 3 విశేషతలు కూడా అవసరము అంటున్నారు బాబా। యోగి తో ఆత్మ, జ్ఞాని తో ఆత్మ और बाप समान कर्मातीत ఆత్మ। ఎలా ఉండాలంట? జ్ఞానితో ఆత్మ, యోగితో ఆత్మ అంటే జ్ఞాన సంపన్నులుగాను ఉండాలి, యోగ సంపన్నులుగా కూడా ఉండాలి, అలాగే బాబా సమానంగా కర్మాతీతంగా ఉండే ఆత్మలుగా కూడా ఉండాలి అంటున్నారు। ఈ 3 విశేషతల్లో अगर एक विशेषता भी कमी है तो ब्राह्मण जीवन की विशेषताओं में अनुभवी ना बनना संपूर्ण ब्राह्मण जीवन का सुख व प्राप्तियों से वंचित रहना है। బాబా అంటున్నారు 3 కాదులే బాబా, 2 కాదులే బాబా 1 అన్నారు అనుకోండి। బాబా అంటారు ఈ బ్రాహ్మణ జీవితంలో పొందాల్సిన ప్రాప్తులు, అట్లాగే అతీంద్రియ సుఖము, అప్పుడు అది కూడా తగ్గుతుంది కదా। ఇది తగ్గితే
అది తగ్గుతుంది కదా అంటున్నారు బాబా. కాబట్టి ప్రాప్తులు, బ్రాహ్మణ జీవితం యొక్క సుఖము, బ్రాహ్మణ జీవితం యొక్క ఆనందము, అతీంద్రియ సుఖము, ఏదైతే మీరు సంతోషము అనేది బ్రాహ్మణ జీవితంలో పొందారో కొంచెం తగ్గుతుంది. అది కొంచెం తగ్గింది కాబట్టి. క్योंकि बाप दादा सभी बच्चों को संपूर्ण वरदान देते हैं. బాబా పిల్లలందరినీ సంపూర్ణంగా అవ్వాలి అనేటువంటి వరదానం అనేది ఇస్తారు పిల్లలందరికీ. ऐसे नहीं कि యథాశక్తి యోగి భవ వా యథాశక్తి జ్ఞానితో ఆత్మభవ. పిల్లలు మీకు చేతనైనంత యోగం చేసుకోండి అంటారేంటి బాబా? ఎప్పుడైనా ఏమంటారు? సంపూర్ణ యోగిలు అవ్వాలి అంటారనమాట. అలాగే శక్తి సంపన్నులుగా అవ్వండి, సంపూర్ణులుగా అవ్వండి అంటారు. మీకు చేతనైనంత సంపాదించుకోండి సరిపోతుంది అంటారేంటి? అట్లా అన్నారు కదా అంటున్నారు. బాబా వరదానం కూడా అట్లాగే ఇస్తారు కదా, సంపన్నంగా సంపూర్ణంగా అయ్యే వరదానం ఇస్తారు. పిల్లల్ని అలాగే చూడాలనుకుంటారు కదా, అంతేగాని యథాశక్తి లేకపోతే యథాయోగి అని బాబా ఎప్పుడు అనరు అంటున్నారు. साथ साथ संगम युग जो सारे कल्प में विशेष युग है, यह युग अर्थात समय को भी वरदानी समय कहा जाता है. అలాగే ఈ సంగమ యుగం అనేటువంటిది విశేషమైనటువంటి యుగం. 4 యుగాల్లో కూడా ఇది 5వ యుగము సంగమ యుగము. సత్యత్రేత ద్వాపర కలియుగాలు ఒక ఎత్తు అయితే సంగమ యుగం అంతా ఒక ఎత్తు అంటారు బాబా. ఈ ఒక్క జన్మ ఒక ఎత్తు, 83 జన్మలు ఒక ఎత్తు. మీరు పొందాల్సిందంతా ఇక్కడే పొందాలి. గొప్ప గొప్ప మహిమలు ఏదైతే శాస్త్రాల్లో చేశారో ఆ మహిమంతా ఈ జీవితం గురించే. ఇప్పుడు భగవంతుణ్ణి పొందినటువంటి జీవితం అంతా సర్వశ్రేష్టమైన జీవితము ఇంకొకటి లేదు. సత్యుగంలో మహారాజుగా ఉండి కిరీటం పెట్టుకున్న జీవితం కంటే కూడా ఇదే గొప్పది. దీన్ని పొందారు కాబట్టి అది పొందుతారు అంటారు బాబా. అంటే సంగమయుగ జీవితం యొక్క అద్దం ఉందనుకోండి, దానికి ఒక ప్రతిబింబం ఉందనుకోండి, మనిషి ఎలా ఉంటే అలా అద్దంలో కనబడతాడు, కానీ ఒకలాగా ఉంటే ఇంకోలాగా కనపడాడు కదా. సో అట్లాగే మనం ఇక్కడ ఏం చేస్తామో ఏం పొందుతామో దాని ప్రతిబింబం మనం సత్యుగంలో పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఎంతో ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని అనుభవం చేసుకోవాలి అని బాబా అంటున్నారనమాట. ఈ యుగము, ఈ సమయము, ఈ వరదానము ఇప్పుడు మాత్రమే మీకు లభిస్తున్నాయి. క్योंकि వరదాతా బాప్ వరదాన్ బాంట్నే కా సమయ హీ ఆతే హై. బాబా అంటారు వరదాత వరదానాలు పంచిపెట్టినప్పుడే కదా తీసుకోవాలి. పంచిపెట్టే టైం అయిపోయిన తర్వాత వచ్చి నాకు దొరకలేదు అంటే, నాకు అప్పుడు నేను వేరే పనిలో బిజీగా ఉన్నాను, ఇప్పుడు నాకు పంచిపెట్టండి అంటే పంచిపెడతారా ఏంటి? అప్పుడు నేను కూడా వేరే పనిలో బిజీగా ఉన్నాను అంటారు బాబా. కాబట్టి బాబా పంచిపెట్టినప్పుడు తీసుకోవాలి. వరదాత వరదానాన్ని పంచిపెట్టినప్పుడు మనం నిద్రపోకూడదు. నిద్ర అంటే అజ్ఞానం అనే నిద్ర అన్నమాట. అందుకనే అంటారు భగవంతుడు వచ్చారు, అదృష్టం పంచిపెట్టారు, వెళ్ళిపోయారు, కొందరు నిద్రపోతున్నారు అంటారనమాట. ఇక్కడ అర్థం ఏంటి? దేహాభిమానము, దైహిక ప్రపంచము, లౌకికమైన విషయాలు, వీటిల్లో ఆత్మ ఏం చేస్తుంది? నిద్రపోతూ ఉంటుందన్నమాట. కాసేపు ఆగి చూద్దాము, నా శరీరం యొక్క వయసు చిన్నదే కదా, ఆ తర్వాత చూద్దాము, లేకపోతే ఇంకొంచెం సమయం ఉంది కదా, ఆ తర్వాత చూద్దాము, లేకపోతే ఈ పరిస్థితులన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు తీసుకుందాము, అప్పటి నుండి చేద్దాము అనుకుంటూ ఉంటారనమాట. కాబట్టి ఈ సాకులన్నీ నడవు. వరదాత పంచిపెట్టినప్పుడు తీసుకోగలిగినంత తీసుకోవడమే, అంతే తప్ప మళ్ళీ మనకి టైం ఉన్నప్పుడు వరదాతను రమ్మంటే ఆయన రావడం అనేది కుదరదనమాట. కాబట్టి బాబా అంటున్నారు वरदाता के आने का कारण समय भी वरदान हो गया है, तो इस समय को ही वरदान है. सर्व प्राप्तियों में भी संपूर्ण प्राप्तियों का यही समय है. బాబా అంటున్నారు ఈ సమయమే వరదానం అనేది ఉన్నది. సర్వ ప్రాప్తుల్లో కూడా సంపూర్ణ ప్రాప్తులు పొందేటువంటి సమయము ఇదే ఉన్నది. సంపూర్ణ స్థితికే ప్రాప్త కర్నే కా భీ యహీ వరదాని సమయ హై. అలాగే సంపూర్ణ స్థితిని పొందాలన్నా ఈ వరదాని సమయంలోనే మీరు పొందాలి. సంపూర్ణ ఫరిష్తాగా అవ్వాలి, సంపూర్ణ దేవతగా అవ్వాలి. ఎప్పుడవుతారు? సత్యుగంలో అవ్వరు కదా, ఇక్కడే అవ్వాలి. కాబట్టి ఏ సంపూర్ణతను పొందాలన్నా ఇక్కడే పొందాలి. తో और सारे कल्प में कर्मानुसार प्रारब्ध प्राप्त करते. బాబా అంటున్నారు కల్పమంతా చూస్తే సత్యత్రేతాయుగాల్లో కర్మలు ఫలము ఏముండవు కాబట్టి
అది వదిలేస్తే ద్వాపర కలియుగాలు తీస్తే ద్వాపర కలియుగాల్లో కర్మ చేస్తారు, ఆ కర్మకు ప్రారంధం పొందుతారు. కర్మ చేస్తారు, మళ్ళీ ప్రారంధం పొందుతూ ఉంటారు. బాబా అన్నారు కర్మ ప్రారంధం ఇట్లా పొందుతూ ఉంటారు. జైసా కర్మ వైసా ఫల్ స్వతహా ప్రాప్త హోతా హై. కర్మకి ఫలము అనేది స్వతహాగా ఆటోమేటిక్గా లభిస్తుంది అన్నమాట. తో లేకిన్ इस वरदानी समय पर हर कदम आपका एक कदम आपका कर्म और पद्मा गुण बाप द्वारा मदद के रूप में सहज प्राप्त होता है. బాబా అంటున్నారు కానీ ఈ వరదాని సమయం ఏదైతే ఉందో ఈ వరదాని సమయంలో మాత్రం అంటే అక్కడ ఒక కర్మ చేస్తారు, మంచి కర్మ, ఒక ఫలం పొందుతారు, దాని రిటర్న్ పొందుతారు. కానీ సంగమ యుగంకి ఏంటి వరదానము? ఒకటి చెయ్యండి, కోటాను కోట్ల రెట్లు పొందండి, 14 రెట్లు పొందండి. ఇది బాబా ఇచ్చేటువంటి వరదానం. బాబా వరదానం వల్ల అలా లభిస్తుంది. ఒకటి కాస్త ఎన్ని అయిపోతాయి? మరి కోటాను కోట్లు అయిపోతాయి, 14 అయిపోతాయి అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు కల్పమంతటి కంటే కూడా ఇప్పుడు చేసేటువంటిది వరదాని సమయం. కాబట్టి ఈ సమయంలో మీ ప్రతి అడుగు ఒక అడుగుకి అనగా ఒక కర్మకి 13 గుణాలు బాబా ద్వారా సహాయం అనేది लभिस्तू ఉంటుంది అంటున్నారు. संगम युग में एक का 13 गुण प्राप्त नहीं होता, लेकिन अभी प्राप्त हुए प्रारब्ध के रूप में भोगने के अधिकारी बनते हैं. బాబా ఒకటి చేశాను, ఏది కోటాను కోట్ల రెట్లు ఏది అంటే బాబా అన్నారు ఇక్కడ కాదు అంటున్నారు. ఎక్కడ? సత్యుగంలో. సంగమ యుగంలో సరే మీ అకౌంట్లోకి వస్తాయి అంతే, దాన్ని మళ్ళీ తీసుకునేది ఎప్పుడు? సత్యుగంలో తీసుకుంటారన్నమాట. అంతే, కొంత టైం అయినా ఉంచాలి కదా. అట్లా బాబా అంటారు సంగమ యుగంలో పొందడానికి అధికారం వస్తుంది, ప్రారంధం మాత్రం పొందే టైం మాత్రం సత్యయుగం అంటున్నారు బాబా. తో సిర్ఫ్ జమా కియా హువా ఖాతే హుయే నీచే ఆతే జాతే హే. ఎందుకంటే సత్యుగంలో చెయ్యడం అనేది ఏమీ ఉండదు, ఇక్కడ జమ చేసుకున్నంత తింటూ కూర్చుంటారు అంటున్నారు బాబా. సత్యుగం అంతా తింటూ కూర్చుంటారు, త్రేతాయుగం అంతా కూడా తింటూ కూర్చుంటారు. అంటే చేసిన పుణ్యం మాత్రమే తింటారు, అక్కడ మళ్ళీ పుణ్యం చేసుకునే అవకాశం అనేది లేదు. కాబట్టి కళా కమ్ హోతీ జాతీ హే. అలా అర్ధకల్పం వరకు చేసుకుని తింటూనే ఉంటారు. మరి ఇక్కడే చూడండి, ఎవరైనా ఊరికినే తింటూనే కూర్చుంటే కొండలైనా కరిగిపోతాయి అంటారు. మరి ఎన్ని కొండలు పోగు చేసుకుంటారు? 2 యుగాలు తినాలి మనం, సత్యుగం తినాలి, త్రేతాయుగం కూడా తినాలి. మరి ఎన్ని కొండలు పోగు చేసుకుంటారు? 2 యుగాలు తింటాం. కాబట్టి బాబా అంటున్నారు ఏక యుగ పూరా హోనేసే 16 కళ సే 14 కళ హోతి. కళలు తగ్గుతూ నెమ్మదిగా క్రిందికి వస్తారు. ఒక యుగం పూర్తయింది, 16 కళల నుండి 14 కళలు వస్తాయి. లేకిన్ సంపూర్ణ ప్రాప్తికి సమయకి జో 16 కళ సంపూర్ణ బనే. కానీ సంపూర్ణ ప్రాప్తి అనేది 16 కళల నుండి 14 కళలకు తగ్గింది, కానీ సత్యుగం నుండి త్రేతాయుగానికి జమ చేసుకోవడానికి కుదరలేదు. సరే నాకు తక్కువ ఉన్నది కాబట్టి నేను ఇప్పుడు జమ చేసుకుందామని అప్పుడు అనుకున్నా, అసలు అనుకోనే విషయం అనేది ఉండదు, అనుకున్నా కానీ చేసేదేమీ ఉండదన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు 16 కళలు పొందే సమయం ఇది, అనుభవించే సమయం అది అంటున్నారు. तो सर्व प्राप्तियों के भंडार वरदान के रूप में, वर्षे के रूप में, पढ़ाई के रूप में, पढ़ाई के फलस्वरूप प्राप्ति के रूप में, तीनों ही संबंध में 3 रूप में विशेष खुले भंडार है. बाबा अंటున్నారు అన్ని ప్రాప్తులు కావాలి, ఏ ఆత్మకైనా అన్ని ప్రాప్తులు కావాలి, కానీ కొన్ని ఉంటే సరిపోతుంది కాదు కదా. అది కూడా వరదానం రూపంలో ఇక్కడ దొరుకుతుంది. వరదానం అంటే బాబా చెప్పారు కదా, కర్మ మీరు చేసి ఒకటికి ఒకటి పొందితే అది మీ శ్రమ, ఒకటికి 14 పొందితే అది వరదానము అన్నారు బాబా. కాబట్టి ప్రాప్తి యొక్క సమయం అంతా సంగమయుగం కాబట్టి బాబా బండారాలన్నీ తెరిచి ఉన్నాయి. కాబట్టి వారసత్వం రూపంలో పొందండి, అంటే బాబాకి మంచి పిల్లలుగా అయ్యి మంచి వారసులుగా అయ్యి పొందండి. పడాయికే ఫలస్వరూప్ అంటే బాగా చదువుకొని బాబా ఇచ్చినటువంటి జ్ఞానాన్ని అందరికీ తెలియచేయడం వల్ల, లేదా జ్ఞానయుక్తమైన జీవితం అంటే వీరిది అనేలాగా అట్లా చదువు ద్వారా పొందండి. అలాగే బాబా అంటున్నారు ఇట్లా ప్రతి ఒక్క రూపంలో తెరిచి ఉన్న, అంటే యోగం చేశారు, బాబా బండారాలు తెరిచి ఉన్నాయి, ఎంత శక్తి కావాలంటే అంత నింపుకోండి, ఏ గుణం కావాలంటే ఆ గుణం నింపుకోండి అని బాబా అంటారు. కాబట్టి 3 సంబంధాల ద్వారా ఫలస్వరూపంగా విశేషంగా తెరిచి ఉన్న బండారాలు, నిండుగా ఉన్న బండారాలు మీ ముందు ఉన్నాయి అంటున్నారు. జితనా
ఉతనా కా హిసాబ్ నహీ హై, ఎంత అంటే అంత అనే లెక్క ఇక్కడ లేదు, 1కి 10 అనే లెక్కే బాబా పెట్టారు. సిర్ఫ్ అప్నా పురుషార్థ్ కి ప్రాలబ్ధ పాయి ऐसे नहीं कहते हैं, लेकिन रहम दिल बन, दाता बन, विदाता बन, सर्व संबंधों का స్వయం హర్ సెకండ్ మదద్గార్ బంతే హే. బాబా అంటున్నారు, మీరు చేసిందే పురుషార్థం, నాకేం సంబంధం లేదని నేను అనట్లేదు కదా అంటున్నారా బాబా? నాకేం సంబంధం లేదని నేను సహాయం చేస్తాను పిల్లలు. బాబా దయాసాగరుడుగా, ఈ దాతాగా, ఈ విధాతాగా, ఈ సర్వ సంబంధాల తోడిచ్చి అన్ని రకాలుగా హెల్ప్ చేస్తానని బాబా చెప్పారు. దాతాగా ఉంటానని చెప్పారు, విధాతాగా ఉంటానన్నారు, సర్వ సంబంధాల తోడిస్తానని చెప్పారు. అన్ని సహాయాలు నేను చేస్తాను. తో స్వయం హర్ సెకండ్ మదద్గార్ బంతే హే, నేను ప్రతి సెకండ్ సహాయం చేయడానికి రెడీగా ఉన్నాను. 1 सेकंड కూడా, 1 सेकंड की हिम्मत और अनेक वर्षों के समान मेहनत की मदद के रूप में समय सदा सहयोगी बनते हैं, क्योंकि जानते हैं अनेक जन्मों की भटकी हुई निर्बल आत्माएं हैं. బాబా అంటున్నారు, మీరు 1 సెకండ్ ధైర్యం పెట్టుకున్నా చాలు అంటున్నారు. చాలా కాలం యొక్క కనీసం ఆ ధైర్యం అన్న పెట్టుకున్నారు కదా పిల్లలు అని, ఆ ధైర్యంతోనైనా ముందుకు నడిపిస్తారు బాబా. ఎందుకు? పాపం ఇన్ని జన్మల నుండి తిరిగి తిరిగి అలసిపోయి ఉన్నారు. ఇంతకు మించి వీళ్ళకి ధైర్యం పెట్టుకోవడానికి ఇంతకు మించి శక్తి లేదు, ఇంతకు మించి వీళ్ళకి చేయడానికి పవర్ అనేది లేదు. పోన్లే ఒక్కటి చేశారు కదా, కొంచెం చేశారు కదా, బెటరే కదా అని దానికి కూడా బాబా ఏం చేస్తారంటే ప్రాప్తిని ఇస్తారు. ఎందుకంటే బాబాకు తెలుసు, అనేక జన్మలు తిరిగి తిరిగి నిర్బలంగా అయిపోయి వెతికి వెతికి అలసిపోయినటువంటి ఆత్మలుగా అయిపోయారు కాబట్టి అని బాబా అంటున్నారు. కాబట్టి బాబా ప్రతి సెకండ్ సహయోగిగా ఉన్నారు. 1 सेकंड की हिम्मत है, सदा सहयोगी है, क्योंकि जानते हैं यह मददगार बनते हैं, स्वयं ऑफर करते हैं, सर्व प्रकार का बोझ बाप को दे दो. మళ్ళీ ఏమంటారంట బాబా, పిల్లలు అన్ని బరువులు నాకు ఇవ్వండి, మీరు మోయలేరు అని కూడా చెప్తారంట. ఏమంటారు? అన్ని బరువులు నాకు ఇవ్వండి అని బాబా చెప్పడం కూడా చెప్తున్నారు. బోజ్ ఉటానికి ఆఫర్ బి కర్తే హై, మీ బరువు నేనెత్తుకునే ఆఫర్ కూడా చేస్తున్నాను మీకు అంటున్నారు. ఇవ్వకుండా లాక్కొని మాత్రం లాక్కోరు, మీరు ఇస్తేనే మోస్తాను, మీరు ఇవ్వకపోతే మొయ్యను, మీరే మొయ్యండి అప్పుడు అంటారు బాబా. కానీ ఆఫర్ మాత్రం చేస్తారు, నేను మొయ్యనా అని మాత్రం అడుగుతారనమాట. సరే అని చెప్పి ఇస్తే బాబా మీరే చూసుకోండి అని ఇస్తే తీసుకుంటారు. వద్దు బాబా నేనే చింతపడతాను, నేనే కష్టపడతాను అంటే సరే అంటారు. ఏం చేస్తారు? బాబా లాక్కోరు. బాబా లాక్కోవడం అయితే చెయ్యరనమాట. లేదా మనం చేయకుండా బాబా దొంగతనంగా మన చేతిలో భాగ్యం కూడా పెట్టరు. అట్లాగే మనతోనే చేయిస్తారు, అలాగే మనకే ఆఫర్ ఇస్తారు, మనకే సహయోగం అనేది ఇస్తారనమాట. తో భాగ్య విధాత బన్ నాలెడ్జ్ఫుల్ బనాయి, భాగ్య విధాతలుగా అయి నాలెడ్జ్ఫుల్గా చేస్తారు. శ్రేష్ఠ కర్మక జ్ఞాన స్పష్ట సమజాయి, పిల్లలు ఇలాంటి శ్రేష్ఠ కర్మ చెయ్యండి అని స్పష్టంగా చెప్తారు బాబా. ఇది కూడా సహాయమే కదా. ఏం చేయాలో తెలియకుండా ఆత్మ గతి తప్పి నడుస్తుంది. సో బాబా ఏం చేశారు, ఏం చేయాలనేది కరెక్ట్గా చెప్తున్నారు. ఆత్మ కర్మ చేస్తూనే ఉంటుంది, సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మ కర్మ చేస్తుంది. కానీ ఏం చేయాలి, ఎలా చేయాలి, ఈ దారి బాబా చూపిస్తున్నారు, సహాయం కూడా చేస్తున్నారు, బరువు కూడా తీసుకుంటానని చెప్పారు. తో భాగ్యకి లకీర్ ఖీంచనే కా కలం ఆప్కే హాత్ మే హై, శ్రేష్ఠ కర్మలు చేసి అలాగే జ్ఞానం స్పష్టం చేసి ఎంత భాగ్యం కావాలంటే అంత భాగ్యం గీసుకోండి అనే పెన్ను కూడా పిల్లల చేతిలోనే పెట్టారు. భాగ్యకి లకీర్ జిత్నా లంబీ ఖీంచనే చాహే ఉత్నా ఖీంచ్లో, ఎంత పొడవు కావాలంటే అంత గీసుకోండి. సర్వ ఖులే హుయే ఖజానోంకి చాబీ ఆప్కే హాత్ మే దీ హై, అన్ని తెరిచిన ఖజానాలే, అన్ని ఖజానాల తాళం చెవి మీ చేతిలోనే ఉన్నది అంటే ఎప్పుడంటే అప్పుడు తీసుకోవచ్చు. ఇదే అధికారం అంటే ఏంటి, మనకి దేని మీద అధికారం అంటే ఏంటి, మనం ఎప్పుడంటే దాన్ని తీసుకొని వాడుకోవచ్చు అంటే అప్పుడు మనం అధికారులము. అదే ఎవరి అండర్లోనో ఉన్నది, వాళ్ళు ఇస్తే ఇస్తారు, ఇవ్వకపోతే ఇవ్వరు. వాళ్ళ మూడు బాగుంటే ఇస్తారు, లేకపోతే ఇవ్వరు అన్నమాట. కానీ బాబా ఏమంటారు, అట్లా కూడా కాదు కదా, మీరు 1 గంటకు లేచి యోగం చేయండి, 12ంటికి చేయండి, లేకపోతే ఎప్పుడైనా చేయండి, ఇప్పుడు వచ్చారేంటి వెళ్ళిపోండి అంటారేంటి బాబా అనరు కదా. ఎప్పుడైనా ఇస్తారు, తెరిచి ఉన్న బండారా అనమాట.
ఏ శక్తి కావాలన్నా, ఏ గుణం కావాలన్నా, ఏం కావాలన్నా తీసుకోవచ్చు అనమాట. తాళం చెవి మీ దగ్గర ఉంది, బాబా అంటే చాలన్నమాట. అగర్ మాయకే తుఫాన్ ఆతే భీ హై తో ఛత్రఛాయా బన్ సదా సేఫ్ భీ రఖతే హై. అలాగే మాయా తుఫాన్లు వస్తే మళ్ళీ బాబా ఛత్రఛాయలాగా ఉండి పిల్లల్ని రక్షించే బాధ్యత కూడా బాబానే తీసుకున్నారు. జహా ఛత్రఛాయ వహా తుఫాన్ క్యా కరేగా. బాబా అంటారు తుఫాన్ అనేది రావడం ఆగదు, కానీ గొడుగున్నప్పుడు ఆ తుఫాన్ యొక్క ప్రభావము పడదు అని చెప్పారు. కాబట్టి ఛత్రఛాయ ఉంటే తుఫాన్ మిమ్మల్ని ఏం చేస్తుంది, బాబా ఛత్రఛాయ ఉంటే తుఫాన్ ఏం చేస్తుంది, వస్తుంది, వెళ్ళిపోతుంది. వెళ్ళే వరకు కొంచెం వెయిట్ చేయాలి, వెళ్ళిపోతుంది. బాబా ఛత్రఛాయలో ఉన్నారు కదా. सेवाधारी भी बनते हैं लेकिन साथ साथ बुद्धिवानों की बुद्धिवान आत्माओं को टच भी करते हैं. సేవాదారిగా అవుతారు బాబా. అలాగే బుద్ధివాన్లకి తెలివిని ఇచ్చేటువంటి బాబా వారి ఆత్మకి కూడా టచింగ్ కూడా చేస్తారు అంటారు. तो जिससे नाम बच्चों का काम बाप का सहज हो जाता है. బాబా అంటున్నారు చూడండి, పేరేమో పిల్లలకు వస్తుంది, చేసేది ఎవరు బాబా, చేసేదేమో బాబా. పేరు ఎవరికి ఇస్తున్నారు, పిల్లలకు ఇస్తున్నారు. అబ్బా విశ్వ కళ్యాణకారులు అని. ఇందుకే ఎవరు చేస్తున్నారు, ఆ విశ్వ కళ్యాణం మన ద్వారా బాబా చేయిస్తున్నారు. లేకపోతే మనం అంత గొప్ప వాళ్ళమేంటి, ఏదో చెప్పేసేస్తే ఎవరైనా వినేసేసేయడానికి. మళ్ళీ రేపు వాళ్ళు యోగం చేస్తే వాళ్ళకి శక్తి ఎవరు ఇవ్వాలి, బాబా. యోగం ఎలా చేయాలో చెప్తాం, అంతేగాని మనమేం వాళ్ళకి శక్తి పూర్తిగా ఇవ్వలేం కదా. వాళ్ళంతటా వాళ్ళు యోగం చేసి వాళ్ళంతటా వాళ్ళు శక్తి తీసుకుంటే ఆత్మ కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు చెప్పించేది బాబా, రేపు వాళ్ళు యోగం చేస్తే వాళ్ళకి శక్తి ఇచ్చేది బాబా, రేపు వాళ్ళకి సహాయం చేసేది బాబా. మీరు వాళ్ళకి జ్ఞానం చెప్పారు కాబట్టి మీరే చెయ్యండి అని మనల్ని పెడుతున్నారా బాబా, ఏం పెట్టట్లేదు. కానీ విశ్వ కళ్యాణకారి ఎవరయ్యారు, పిల్లలు అయ్యారు అన్నమాట. కాబట్టి పేరు ఎవరిది, పిల్లలది, కార్యం ఎవరిది, బాబా. కాబట్టి బాబా అంటున్నారు చక్కగా పేరేమో మీకు, కార్యమేమో బాబా. తేలికే కదా పిల్లలు అంటున్నారు. ఇతనా లాడ్ ప్యార్ సే లాడ్లే బనాయే పాలనా కర్తే హై జో సదా అనేక झूलों में झूलते हैं. బాబా అంటున్నారు ఇంత లాడ్ ప్యార్ చూపిస్తున్నారు, ఇంత అనేక రకాల ఉయ్యాలల్లో బాబా ఊపుతున్నారు. ఉయ్యాలలో ఊపడం అంటే ఎల్లది ఉయ్యాల్లో ఊపుతూ ఉంటే ఒక పిల్లలు ఎలా అయితే ప్రశాంతంగా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు, అట్లా బాబా ఏం చేస్తున్నారు, మన మనసుని బుద్ధిని తనదిగా చేసుకొని మనకి ఆనందాన్ని, శక్తిని, ప్రేమని అన్నీ అనుభవం చేయిస్తున్నారు. కాబట్టి బాబా అంటున్నారు ఇన్ని ఉయ్యాలల్లో ఊపుతున్నానా, ఇంత లాడ్ప్యార్గా చెప్పి మరి పెంచుతున్నాను కదా, పాలన చేస్తున్నాను కదా అంటున్నారు. పావు నీచే నహీ రఖనే దేతే హై. బాబా అన్నారు అడుగు కింద పెట్టకుండా చూసుకుంటున్నాను మిమ్మల్ని అంటున్నారన్నమాట. అంటే దేహాభిమానంలో వెళ్ళకుండా అతీతంగా ఉండేటువంటి అభ్యాసం బాబా చేయిస్తున్నారు. అడుగు కూడా కింద పెట్టనివ్వట్లేదు అంటున్నారనమాట. కభీ ఖుషీకే జూలేమే, కభీ సుఖ్కే జూలేమే, కభీ బాప్కి గోదీకే జూలేమే. బాబా అంటున్నారు ఆత్మని ఎన్ని ఉయ్యాలలో ఊపుతారు బాబా. ఒకసారి సంతోషం అనే ఉయ్యాల్లో ఊపుతారు, ఒకసారి సుఖము అనే ఉయ్యాల్లో ఊపుతారు, ఒకసారి బాబా ఒడి అనే ఉయ్యాల్లో ఊపుతారు. ఆనందము, ప్రేమ, శాంతి ఎన్ని ఉయ్యాలలో ఊపుతూ ఉంటారు అంటున్నారు. ఒకసారి జానకి దాది చెప్పారనమాట, ఆహా ఇలాంటి తండ్రి ఎవరికైనా దొరుకుతారా, పనులన్నీ ఆయన చేస్తాడు, పేరు మాత్రం నాకు వస్తూ ఉంటుంది అంటారనమాట జానకి దాది. ఎందుకంటే ఈ కార్యం చేశారు, ఈ కార్యం చేశారు, ఈ కార్యం చేశారు అని మహిమ చేస్తూ ఉంటారు కదా. మరి మైక్ తీసుకున్నప్పుడు వాళ్ళ ఇంట్రడక్షన్ ఇచ్చినప్పుడు దాది ఇలా చేశారు, ఇన్ని దేశాల్లో సేవ చేశారు, ఇలా చేశారు, ఇక్కడికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇది చేశారు, ఇంతమందికి సేవ చేశారు అని చెప్తూ ఉంటారనమాట. అన్నీ చెప్పాక దాది ఆహా ఎంత బాగుందో చూడండి, అన్నీ చేసేదేమో బాబా, పేరు మాత్రం నాకు ఇస్తున్నారు, ఎంత మంచి బాబా ఉన్నారు ఇలాంటి తండ్రి అని చెప్పి. అట్లా మనకి కూడా మనం కూడా ఎప్పుడైతే ఆఫర్ చేసుకుంటామో పని అంతానేమో ఆయన చేసి పెడతారంట, పేరు మాత్రం మనకి ఇస్తారు. ఎందుకంటే ప్రాప్తి ఆయన అనుభవించేది లేదు కదా. సో మన పేరున ఉంటుంది అనమాట. ఎలా అయితే ఆస్తి మన పేరున ఉందనుకోండి మనమే పొందుతాం కదా, అట్లాగే ఏ భాగ్యం మొత్తం ఆ యొక్క కార్యం యొక్క భాగ్యం మొత్తం మన పేరుకి వచ్చేస్తుంది అనమాట. ఎందుకు, బాబాకి మనం హాజీ అన్నాం కాబట్టి, బాబాకి మనం ఇన్స్ట్రుమెంట్గా అయ్యాం కాబట్టి ఆ విధంగా మధ్యవర్తిగా మనకి మొత్తం భాగ్యం అంతా రాసి ఇచ్చేస్తారనమాట.
కాబట్టి బాబా అంటున్నాను, కాలు కూడా కిందకు పెట్టకుండా చూసుకుంటున్నాను, ఒక్కొక్క ఉయ్యాల్లో ఊపుతున్నాను. ప్రాప్తుల యొక్క వరదాని సమయం యొక్క విశేషత. तो इस समय वरदान विधाता के होने के कारण बाप और सर्व संबंध निभाने के कारण बाप रहम दिल है. కాబట్టి ఈ సమయంలో వరదాత విధాత ఉన్న కారణంగా బాబా సర్వ సంబంధాలు నిలబెట్టుకున్న ఉంటున్న కారణంగా దయాసాగర్లుగా ఉన్నారు. ఏక పదం దేనికి విధి ఇస్ సమయకి హే. ఒకటికి పదమాలు ఇచ్చేటువంటి విధి ఈ సమయానికి చెందింది. అంతిమంలో లెక్క ఖాతాలన్నీ చుక్తు చేసుకునేటువంటి సమయం అనేది ఉంటుంది కదా. అప్నే సాథీ సే కామ్ లేంగే, साथी कौन जानते हो ना, फिर यह एक का पद्मागुण का हिसाब समाप्त हो जाएगा. బాబా అంటున్నారు, చివరి వరకు మీ అకౌంట్లో మొత్తం అంతా 1కి 14 రెట్లు అనే అకౌంట్ అంతా మీ సాథీతో మీకు అన్నీ లభిస్తూ ఉంటాయి. కానీ ఒక సమయం ఎలా వస్తుంది, 1కి 14 రెట్లు ఇచ్చే టైం అయిపోయింది అంటారు బాబా. ఇంకా అప్పుడు 1 ఇవ్వడం ఉండదు, 14 రెట్లు ఇవ్వడం కూడా ఉండదన్నమాట. అభి రెహం దిల్ హే. ఇప్పుడు దయాసాగరుని స్వరూపంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఇస్తున్నారు. ఫిర్ హిసాబ్ కితాబ్ షురూ హోగా. అదే కౌంటింగ్ మొదలైపోయింది అనుకోండి, అప్పుడు ఇంకేం ఉండదు అని బాబా అంటున్నారు. అంటే లెక్కలు మొదలైపోతాయి. ఎవరి అకౌంట్లో ఎంత ఉంది, ఎవరెంత పొందాలి, ఎవరు ఏం చేస్తారు అనే లెక్క మొదలైపోయిన తర్వాత మళ్ళీ ఇవ్వడాలనేవి ఉండవు. అరే వీళ్ళకి కొంచెం తక్కువ వచ్చింది కదా, కొంచెం ఎక్కువ వేసిద్దాం అన్నా కానీ ఇంకా అప్పుడు కుదరదు అని బాబా అంటున్నారు. కాబట్టి ఇది हिसाब किताब शुरू होगा तो इस समय तो माफ़ भी कर देते हैं. బాబా అంటున్నారు, ఈ సమయం అనుకోండి ఏదైనా ఒక పొరపాటు చేశారు సరే అని బాబా మాఫీ కూడా చేస్తారు. ఏదైనా తప్పు ఉంటే మళ్ళీ సరిదిద్దుకునే ఛాన్స్ కూడా ఇస్తారు. ఏదైనా ఎగ్జామ్ ఉంది, మళ్ళీ సరిదిద్దుకునే ఛాన్స్ కూడా ఉంది ఇప్పుడైతే. అదే లాస్ట్లో అయితే ఇంకేం లేవన్నమాట. కభీ భూల్కి మాఫీ కర్ దేతే. పొరపాటు చేశారు, మాఫ్ చేస్తారు. తో యహ మదద్గార్ भी बनते हैं. మళ్ళీ ఆ పొరపాటు చేయకుండా ఉండడానికి నా శక్తి సరిపోవట్లేదు బాబా అంటే దానికి కూడా సహాయం కూడా మళ్ళీ చేస్తారన్నమాట. మదద్గార్ भी आगे उड़ाते हैं. तो सिर्फ दिल से महसूस करना अर्थात माफ़ होना. బాబా అంటున్నారు, మీకు మీరు నేను తప్పు చేశాను, పొరపాటు చేశాను అని ఫీల్ అయినప్పుడు లోపల ఎప్పుడైతే బాబాకు వినిపిస్తారో అదే మాఫీ అంటే అంటున్నారు. బాబా నేను నిజంగానే ఈ పొరపాటు చేశాను, నా వల్ల జరిగింది అని మీకు మీరు రియలైజ్ అవ్వాలి. బాబా చెప్పమన్నారు కదా చేసేసాను అని చెప్పేస్తే అది కాదు. అది మీకు మీరు రియలైజ్ అయ్యి మళ్ళీ ఇంకొకసారి చేయకూడదు అనేటువంటి భావన ఉండడమే మాఫీ అనేది లభించడము అంటున్నారు బాబా. दुनिया वाले माफ़ी लेते यहाँ उस रीति से माफ़ी नहीं लेनी होती है, महसूस था कि विधि से माफ़ी. ప్రపంచంలో వాళ్ళు ఏదో సారీ చెప్పేసి మాఫీ తీసుకుంటారనుకోండి, అట్లాంటి విధి కాదు. ఇక్కడ కర్మ పోవాలి కదా. ఆత్మలో ఉన్నటువంటి కర్మ పోవాలి అంటే అనుభూతి చేసుకోవడం ద్వారా, ఫీల్ అవ్వడం ద్వారా ఆ యొక్క మాఫీ అనేది లభిస్తుంది. మనస్ఫూర్తిగా అనుభవం చేసుకోవాలి. किसके कहने से या समय पर चलाने के लक्ष्य में यह माफ़ी मंजूर नहीं होती है. ఎవరో చెప్పారు కదా అని చెప్పి తప్పు ఒప్పుకున్నారు, ఏదో ఒప్పుకోవాలని ఒప్పుకున్నారు, నాకేమనిపించట్లా, ఇక వాళ్ళు చెప్పారు కాబట్టి తప్పు అంటున్నారు కాబట్టి సరే సారీ అని అంటే బాబా అంటున్నారు అది మాఫీ కాదు అంటున్నారు. అంటే ఎవరో చెప్పారని మీరు అట్లా ఫీల్ అవ్వడం కాదు, మీకు నిజంగా ఫీలింగ్ ఉందా లేదా అనే దాన్ని బట్టే ఆత్మకు మాఫీ అనేది లభిస్తుంది అంటున్నారు. రెండోది నడిపించుకుందాం. ఇప్పుడు ఇంకా తప్పు ఒప్పుకోకపోతే కుదరదు, అందుకని చెప్పి తప్పు ఒప్పుకొని ఇంకా నడిపించుకుందాం అనుకునేటట్లయితే అది కూడా మాఫీ లభించదు అని బాబా అంటున్నారు. దానికి కూడా మళ్ళీ వాళ్ళు అనుభవించాల్సిందే అంటున్నారు. కొంతమంది పిల్లలు చతురమైన వాళ్ళు ఉంటారు కదా అంటున్నారు. वातावरण देखते हैं, कहते हैं अभी तो महसूस कर लो, माफ़ी ले लो, आगे देखेंगे. लेकिन बाप भी नॉलेजफुल है, जानते हैं, फिर मुस्कुराते छोड़ देते हैं, लेकिन माफ़ी मंजूरी नहीं. బాబా అంటున్నారు ఎంత చతురమైన పిల్లలంటే వాతావరణాన్ని మనుషుల్ని అట్లా చూసి సర్లే ఇప్పటికీ మాఫీ అడిగేద్దాము, అడిగేస్తే ఇంకా నడిచిపోతుంది, తర్వాత సంగతి తర్వాత చూసుకోవచ్చు అని పైపైన అంటూ ఉంటారంట.
బాబా అంటున్నారు మీరంత చతుర్లో నేను అంతకంటే ఎక్కువ చతురుని అంటున్నారు బాబా. మీరెట్లాగో పైన అయిపోయింది కదా, పైన అడిగేస్తారు కదా, బాబా అంటున్నారు నేను కూడా లోపల మాఫీ ఇవ్వను అంటున్నారు అనమాట. అంటే మాఫ్ చేయరు అనమాట. అంటే పాపం అనేది తగ్గదు అంటున్నారు బాబా. పాపం వినాశనం అవ్వదు అంటున్నారు. మాఫీ ఇవ్వరు. బాబా కూడా నవ్వుతూ ఊరుకుంటారంట. మీరు పైన నవ్వుతూ అడిగేస్తారు కదా, నేను కూడా నవ్వుతూ ఊరుకుంటాను అంటున్నారు అనమాట. మీరు కూడా ముందు చూద్దామన్నారు కదా, నేను కూడా ముందు చూద్దామని అంటున్నారు. లేకిన్ బాప్ భీ నాలెడ్జ్ఫుల్ హైనా. ఫిర్ విధి సే సిద్ధి, విధితో సిద్ధి. నిజంగా రియలైజ్ అవ్వండి, తప్పు చేశానని అనుభూతి చేసుకోండి, బాబాను మనస్ఫూర్తిగా క్షమ అడగండి. అప్పుడు సగం మాఫీ చేస్తారు, సగం అనుభవించే అవసరం లేదు అని. అంతే తప్ప విధితో సిద్ధి, ఏ విధి చెప్పారో అలా చేస్తేనే దాని ఫలం దొరుకుతుంది అంటున్నారు బాబా. పైన విధితో సిద్ధి అనేది లభించదు అంటున్నాను. విధి ఏక్ కదంకి హై और సిద్ధి పదమా కదం జీతనీ హోగి. విధి ఒక్క అడిగే కానీ సిద్ధి 14 రెట్లు. లేకిన్ ఏక్ కదంకి విధి యథార్థ హోనా. ఒక్క అడుగు అనే విధి కరెక్ట్గా ఉండాలి. ఈ సమయ విశేషత కిత్నీ भी వరదాని సమయ कैसे है यह सुनाया. అట్లాగే ఈ సమయం విశేషత ఏంటిది, ఇప్పుడు ఏం పొందగలరు, ఇప్పుడు ఏం చేయగలరు అనేది బాబా వినిపించారు. ఇది ఎలాంటి వరదాని సమయం, ఏం చేసే సమయం, ఏం పొందే సమయం, ఇదంతా కూడా బాబా వినిపించారు. వరదాని సమయ పర్ భీ వరదాన్ నహీ లెంగే తో కిస్ సమయ లెంగే. బాబా అంటున్నారు వరదాని సమయంలో వరదానం తీసుకోకపోతే ఎప్పుడు తీసుకుంటారు. సమయం సమాప్తం అయిపోయిన తర్వాత సమయం ప్రమాణంగా సమయం యొక్క విశేషతలు కూడా సమాప్తం అయిపోతాయి. तो इसलिए जो करना है, जो लेना है, जो बनाना है वह वरदान के रूप में बाकी मदद के समय में कर लो. అందుకని మీరు ఏం తీసుకోవాలనుకుంటున్నారో అది ఇప్పుడే తీసుకోండి. మీరు ఏం చేయాలనుకుంటున్నారో అది ఇప్పుడే చేయండి. మీరు ఏం తయారు చేయాలనుకుంటున్నారో అది కూడా ఇప్పుడే చేయండి అని బాబా అంటున్నారు. వరదానం సమయం ముగిసిపోయే వరకు ఎదురు చూడొద్దు అంటున్నారు. तो फिर यह డైమండ్ ఛాన్స్ మిల్ నహీ సక్తా హై. ఈ డైమండ్ ఛాన్స్ అనేది ఇంకెప్పుడు కూడా దొరకదు. సమయకి విశేషతాయంతో సుని సమయకి విశేషతాओं के आधार पर బ్రాహ్మణ్ జీవన్ की 3 విశేషతాएं बताई. ఒకటి సమయం యొక్క విశేషత చెప్పారు. సమయం యొక్క విశేషతను బట్టి బ్రాహ్మణ జీవితం యొక్క 3 విశేషతలు చెప్పారు. ఈ మూడిట్లో కూడా సంపూర్ణంగా అవ్వండి. ఆప్ లోగోं का विशेष स्लोगन भी यही है, యోగి బనో పవిత్ర బనో. ఎందుకంటే మీ విశేష స్లోగన్ అందరికీ ఏమని చెప్తారు, యోగి భవ పవిత్ర భవ అని చెప్తారు కదా. కాబట్టి జ్ఞాని అవ్వండి, జ్ఞాని బనో, కర్మాతీత్ బనో. ఉస్ సమయ చల్తా హీ, జబ్ సమయ సాథ్ చల్తా హీ హై తో సదా సాథ్ రహనే వాలే హీ సాథ్ చలేంగే. అందుకనే బాబా అన్నారు ఈ 3 విశేషతలు. సాథీగా ఉండండి, జ్ఞానిగా ఉండండి, కర్మాతీతంగా అవ్వండి. ఇప్పుడే అవ్వండి, తర్వాత కాదు. సమయం అయిపోయిన తర్వాత మేము అవుతాము అని అనకండి. ఇప్పుడు వరదానాలు లభిస్తున్నాయి, మీరు కర్మాతీతంగా అవ్వాలన్నా ఇప్పుడే అవ్వండి, జ్ఞాన సంపన్నంగా ఇప్పుడే అవ్వండి, బాబా తోడుగా కూడా ఇప్పుడే అవ్వండి అంటున్నారు బాబా. తర్వాత తోడు లభించదు, కర్మాతీత స్థితి కూడా రాదు, శిక్షలు అనుభవించే సమయం వచ్చేస్తుంది. సాత్ నహీ రహతే తో సాత్ చలేంగే కైసే. తోడుంటేనే తోడు తీసుకెళ్తాను అంటున్నారు బాబా, లేకపోతే వదిలేసి వెళ్ళిపోతాను. కాబట్టి ఇప్పుడు తోడుంటేనే అంతిమంలో బాబా తోడు తీసుకొని వెళ్తారు. బాబా తోడు వెళ్ళే వాళ్ళకి ధర్మరాజ్పురిలో గేట్ వేయరు. అదే బాబా తోడు వెళ్ళని వాళ్ళకి గేట్ వేసేస్తారు. ముందు లెక్కలు చెప్పు, అకౌంట్లు చెప్పు అని ఆపేస్తారు అనమాట. అదే భగవంతుడు తోడు వెళ్ళిపోతే గేట్ వేయరు. ఇంకా ఆయన దగ్గర లెక్కలు ఎవరు అడుగుతారు, ఆయనే కదా. కాబట్టి ఆయన దగ్గర లెక్కలు ఎవరు అడుగుతారు, పరంధామానికి డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు అనమాట. అందుకనే బాబా అంటున్నారు తోడుండేవారికి ఎప్పుడు కూడా లెక్కలు అనేవి అడగబడవు కదా. సదా సాత్ రహనేవారు, తోడుండేవారు అంటే ఎక్కడ ఈ సంగమ యుగం అంతా బాబా తోడుంటే అప్పుడు బాబా తోడే వెళ్తారు అంటున్నారు అన్నమాట. పట్టుకొని వదలకపోతే ఇంకెక్కడ వదులుతాం, వెళ్ళేటప్పుడు కూడా పట్టుకొని వదలం అనమాట. బాబా తోడు వెళ్ళిపోవచ్చు అనమాట. కాబట్టి జో సాత్ నహీ రహతే వా సాత్ చలేంగే కేసే. బాబా అంటున్నారు మీరు అసలు నా తోడే లేరనుకోండి, వేరే వాళ్ళ తోడున్నారనుకోండి, అప్పుడు నా తోడు ఎలా వస్తారు అంటున్నారు అనమాట.
समय पर तैयार ही नहीं होंगे साथ चलने के लिए, क्योंकि बाप समान बनना अर्थात तैयार होना. మీరు చూద్దాంలే ఇప్పుడు కాకపోతే తర్వాత ఉందాం, బాబా తోడు వెళ్దాము అనుకుంటే మీరు సమయానికి ఏమీ తయారవ్వరు అంటున్నారు బాబా. అది హఠాత్తుగా అయిపోతుంది, ఒక్క సెకండ్లో వెళ్ళిపోతాను, మీరు అప్పటికప్పుడు రెడీ అయిపోతామంటే మాత్రం అవలేరు అంటున్నారు బాబా. అప్పటికప్పుడు ఎవరైనా రెడీ అవుతారా ఏంటి? ఎంత పురుషార్థం చేస్తే బాబా సమానంగా అవుతాము? అప్పటికప్పుడు ఒక నిమిషంలో అయిపోతామా ఏంటి? బాబా అన్నారు అప్పటికప్పుడు ఒక నిమిషంలో ఎవ్వరూ అవ్వలేరు. ఇప్పుడు అవుతూ ఉన్నవారు, ఇప్పుడు తోడున్నవారు మాత్రమే అంతిమంలో ఆ బాబా సమానమైన స్థితికి, సంపూర్ణతకి చేరుకుంటారన్నమాట. కాబట్టి సమయం అనేటువంటిది ఉన్నప్పుడే చెయ్యాలి అంటున్నారు. समय पर तैयार ही नहीं होंगे साथ चलने के लिए, क्योंकि बाप समान बनना अर्थात తయారు హోనా. బాబా సమానం అవ్వడమే తయారవ్వడం అంటే. బాబా సమానం అవ్వలేదనుకోండి మనము, ఇంకా మనం తయారైనట్టు కాదు, రెడీ అయినట్లు కాదనమాట. సమానత హాత్ మే ఔర్ సాత్ హై, హాత్ ఔర్ సాత్ హై. బాబా సమానంగా, బాబా ఎలా ఫరిస్తాగా ఉన్నారు, బ్రహ్మ బాబా, శివ బాబా ఎలా నిరాకారిగా ఉన్నారు, అలా సమానంగా మన సూక్ష్మ శరీరం కూడా అలా సమానం అవ్వాలి, మన ఆత్మ కూడా అలా సంపన్నంగా తయారు కావాలి. బాబాలో ఎలాంటి పాపకర్మ బరువు ఉండదు కదా, మన ఆత్మలో కూడా ఉండకూడదు. బాబా ఎలా డబల్ లైట్గా ఉన్నారు, మన ఆత్మ కూడా అలా ఉండాలి. అట్లా బాబా అంటారు ప్రతి విషయంలో సమానత. అప్పుడు మీరు చేతిలో చెయ్యి వేసినట్లు తోడు వచ్చేటట్లు అంటున్నారు. నహీతో క్యా హోగా, అలా చేయకపోతే ఏమవుతుంది? आगे वालों को देखते पीछे पीछे जाते रहे तो यह साथी नहीं हुए. బాబా అంటున్నారు నా ముందు వాళ్ళు కదలట్లేదు కదా, నేను ఆగిపోతాను అనుకుంటే అప్పుడు ఏమవుతుంది? వాళ్ళ వెనకాలే ఉండిపోతారు మీరు అంటున్నారు బాబా. తోడెక్కడ వస్తారు అప్పుడు అంటున్నారు. సాథీతో సాత్ చలేంగే బహుత్ కాల్ కా సాత్ రహనా. సాథీగా ఉండేవాళ్ళు సాత్ వెళ్తారు, చాలా కాలం ఉండాలి తోడంటే. ఏదో ఒకరోజు 2 రోజులో కాదు, ఎప్పుడు, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్. అందుకని బాబా అంటారు కూర్చొని యోగం చేయడమే కాదు, కర్మయోగం చేయడమే కాదు, ఎప్పుడు బాబా తోడు యొక్క అనుభవం అనేది చేసుకుంటూ ఉండాలి అంటున్నారు. సాథీగా ఉండాలి, సహయోగిగా ఉండాలి, తోడు ఉన్న అనుభవం చేసుకోవాలి, చాలా కాలం అలవాటైపోవాలి. అలవాటైతేనే ఆ సంస్కారం వస్తుంది అంటున్నారు బాబా. ఆత్మలో సంస్కారం వస్తుంది, అప్పుడు తోడు తీసుకొని వెళ్తారు. అభీ భీ సాత్ నహీ రహతే ఇస్లియే ఇస్సే సిద్ధ హే దూర్ రహతే హే. మీరు తోడు ఉండట్లేదంటే నాకు దూరంగా ఉన్నట్లు అంటున్నారు బాబా. దూర్ రహనే కా సంస్కార్ సాత్ చల్నే కే సమయ దూరీ కా అనుభవ్ కరాయేగా. బాబా అంటున్నారు తోడెళ్ళేటప్పుడు నాకు దూరంగా ఉండి తోడొస్తారా అంటున్నారు, దగ్గరగా ఉండి తోడొస్తారా అంటున్నారు బాబా. ఇప్పుడు దూరంగా ఉంటే అప్పుడు కూడా దూరంగా అయిపోతారు కదా అంటారు బాబా. తో కారవన్ హార్బా, అందుకని ఏం చేయాలి? చేయించేవారు బాబా. ఇది ఒక పురుషార్థం, ఉన్నతోన్నతమైన పురుషార్థం. నేను నిమిత్తంగా ఉన్నాను, చేయించేవారు బాబా. చేయించే బాబా చేయిస్తున్నారు, నడిపించే బాబా నడిపిస్తున్నారు. ఇట్లా మమ్మ యొక్క స్లోగన్ ఉంది కదా, హుకుమీ హుకుం చలా రహా. ఆజ్ఞ ఇచ్చేవారు ఆజ్ఞ ఇచ్చి నడిపిస్తున్నాను, నేను ఊరికే నిమిత్త మాత్రంగా నడుస్తున్నాను అని చెప్పి. తో భీ సేవ హల్చల్ మీ నహీ లాయేగా. అప్పుడు అలజడి అయిపోరు. ఎలాంటి విషయం ఉన్నా కానీ లోపల అలజడి అయిపోరు. ఎంత కష్టమైన విషయం ఉన్నా, ఎంత పెద్ద విషయం ఉన్నా, ఎంత శక్తికి మించిన విషయం ఉన్నా అలజడిలోకి రారు అని బాబా అంటున్నారు. ఎప్పుడు చేయించే బాబా చేయిస్తున్నారు అని అనుకున్నప్పుడు అంటున్నారు. జహా అకేలే హో తో మేపన్ మే ఆతే హో. ఒంటరిగా అయిపోయారు, అప్పుడు నేను చేశాను అనే అహంకారం రావచ్చు, నేను చేయలేకపోయాను అనే నిరుత్సాహం కూడా రావచ్చు, రెండూ రావచ్చు కదా. అది తప్పే ఇది తప్పే అని బాబా అంటారు. నిరుత్సాహంలో వస్తే మళ్ళీ చేయబుద్ధి కాదు, ఇక అహంకారంలో వస్తే కూడా చేయలేరు అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు నేను చేస్తున్నాను అనేదే పక్కకు పెట్టండి, బాబా చేయిస్తున్నారు. మే ఆము తో యహ మే కర్తే రహతే. నేను అనేది తెస్తే, నేను అంటే మే అంటారు హిందీలో. అప్పుడు మే అంటున్నారు అనుకోండి, అప్పుడు మాయా పిల్ల అంటదంట మ్యావ్ అంటదంట. నన్ను రమ్మంటారా అంటుంది. ఎందుకంటే ఒక్కళ్ళే ఉన్నారు కదా, ఒక్కళ్ళే ఉంటే ఎవరు వస్తారంటే సహాయానికి వెంటనే మాయ వస్తుందంట.
దాన్ని పిలవకుండానే వస్తుంది. బాబా పిలిస్తేనే వస్తారు, మాయ పిలవకుండానే వస్తుంది అన్నమాట. కాబట్టి బాబా అంటున్నారు, మే అని మీరు అనంగానే దానికి వినబడిపోద్ది, వెంటనే మ్యావ్ మ్యావ్ అని అది వచ్చేస్తుంది అంటున్నారు అనమాట. తో మాయాతో బిల్లి कहते हैं ना, తో సాథీ బన్ సేవ కరో. అందుకనే ఎప్పుడు తోడు ఉండి సేవ చేయండి. కర్మాతీతంగా అయ్యే పరిభాష చాలా గుహ్యమైనది. చేశారు, బాబా యొక్క సహయోగిగా ఉన్నారు, బాబా సహాయం తీసుకున్నారు, అక్కడిదక్కడ వదిలిపెట్టేశారు, అయిపోయింది. జమ అయితే అయిపోయింది కదా, ఇంకా దాని బరువు కూడా మొయ్యొద్దు, అంతే, సమాప్తం. బిందువు మళ్ళీ బిందువు అయిపోవాలి, బిందువు బాబాని జ్ఞాపకం చేయాలి. నేనే చేశాను అని అనొద్దు, నేను చేయలేకపోయాను అని కూడా అవసరం లేదన్నమాట. యహ ఫిర్ సునాయింగే. బాబా అంటున్నారు కర్మాతీతం అవ్వడం అంటే ఇంకొంచెం పెద్ద టెస్ట్, అది ఇంకొంచెం పెద్ద పురుషార్థం. అదంతా వినిపించాలంటే ఈసారి బాబా వినిపిస్తాను అంటున్నారనమాట. आज सिर्फ 3 बातें చెక్ करना. ఈరోజు 3 విషయాలు చెక్ చేసుకోండి. और समय की विशेषता का लाभ कहाँ तक प्राप्त किया है. సమయం యొక్క విశేషత ఎంత గొప్పది, దాని లాభం మీరు ఎంత పొందుతున్నారు, ఇదే చెక్ చేసుకోండి అంటున్నారు. ఎందుకంటే సమయం విలువ తెలుసుకోవడము అంటేనే మహానంగా తయారు కావడము. स्वयं जो जानना, बाप को जानना, जितना यह महत्व का है वैसे समय को जानना भी आवश्यक है. మీరెవరు అనేది తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, బాబాని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో, సమయం యొక్క విలువను తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే విలువ తెలిస్తే సరిపోదు కదా, సమయానికి ఆ విలువను ఉపయోగించుకుంటే అప్పుడు సరిపోతుంది. కాబట్టి ఇది కూడా అవసరంతో సమझा, క్యా కర్నా హై, అర్థమైందా, ఏం చేయాలి అంటున్నారు బాబా. बाप दादा श्रेष्ठ रिजल्ट सुनावे, इससे पहले अपनी रिजल्ट अपने आप निकालो. బాబా ఏం రిజల్ట్ చెప్తారో అనే బదులు మీ రిజల్ట్ మీరే తీయండి అంటున్నారు బాబా. అప్పుడు మీకు తెలుస్తుంది కదా మీ రిజల్ట్ ఎలా ఉంది అనేది అంటున్నారు. బాప్ దాదా ने रिजल्ट अनाउंस कर ली तो रिजल्ट को सुन सोचेंगे, अब तो अनाउंस हो गया, अब क्या करेंगे, अब जो हूँ जैसी हूँ ठीक हूँ, इसलिए फिर भी बाप दादा कहते चेक करो, यह चेक करो. బాబా అంటున్నారు రిజల్ట్ చెప్పాలి. బాబా అంటే బాబా చెప్పేస్తే ఇక అంతిమ రిజల్ట్ అయిపోద్ది. అది అప్పుడు ఎలా ఉన్నవాళ్ళు అలాగే ఉండాలి. అప్పుడు మళ్ళీ మార్చుకోవడానికి కుదరదు కదా, ఉన్నతంగా అవడానికి కుదరదు కదా. అందుకనే బాబా అంటున్నారు మిమ్మల్ని చెక్ చేసుకోమనేది ఎందుకు, మీరు ఒకవేళ ఏదైనా పొరపాటు ఉంటే గబగబా సరిదిద్దుకోవచ్చు కదా, ఇంకొంచెం పెంచుకోవచ్చు కదా, ఇంకొంచెం ఉన్నతంగా కావచ్చు కదా. నేను చెప్తే చెప్పేస్తా, మీరు అసలు యోగమే చేయలేదు అని చెప్పేస్తారు బాబా. లేకపోతే మీరు యోగం చేశారు, మీరు నిమిత్తంగా అసలు నన్ను జ్ఞాపకం చేసి కర్మే చేయలేదు అని చెప్పేస్తారు, లేకపోతే చేశారు అని చెప్తారు. బాబా అంటే రిజల్ట్ అవుట్ అయిపోయినట్లయితే మిమ్మల్ని మీరు కరెక్షన్ చేసుకోవడానికి టైం ఉండదు. అందుకే ముందే నన్ను రిజల్ట్ అడిగే బదులు మీరే చెకింగ్ అనేది చేసుకోండి, పరివర్తన చేసుకోండి అంటున్నారు బాబా. తో యహ ఇండైరెక్ట్ రిజల్ట్ సునా రహే హే. ఇండైరెక్ట్గా చెప్తున్నాను, మీరే అర్థం చేసుకోండి అని బాబా అంటున్నారు. క్योंकि पहले से कहा हुआ है रिजल्ट सुनाएंगे और समय भी दिया हुआ है. तो कभी 6 मास, कभी 1 वर्ष. బాబా ఒక్కొక్క విషయం పురుషార్థం చెప్పేవారు. ఇది చేయండి 6 నెలలు టైం ఇస్తున్నా, 3 నెలలు టైం ఇస్తున్నా, ఈసారి వచ్చే వరకు టైం ఇస్తున్నా, అలా ప్రతిసారి బాబా టైం ఇచ్చేవారు. అలా టైం ఇచ్చి ఆ యొక్క పురుషార్థం ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రకమైన పురుషార్థం బాబా చేయించేవారు. చేసిన తర్వాత పిల్లలందరూ చాట్ రాసేవాళ్ళు, అటెన్షన్ పెట్టుకునేవాళ్ళు, ఆ పురుషార్థం చేసేవాళ్ళు, బాబా ఇచ్చిన వరదానం యూస్ చేసుకునేవాళ్ళు. తర్వాత బాబా బాగా చేసామా అందరు రిజల్ట్ ఇస్తారు కదా, బాబాకి చార్ట్ ఇస్తారు కదా. అదే బాగా చేసామా ఎంత చేసామంటే బాబా అంటారు మీరే ఒకసారి చూసుకోండి, ఏదన్నా బాగోకపోతే మళ్ళీ మీరే సరి చేసుకోండి. నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాను, దేని రిజల్ట్ ఏది అనేది చెప్తున్నాను, దాన్ని బట్టి మీరు చూసుకోండి. సమయం కూడా ఇచ్చారు బాబా, 6 నెలలు సమయం ఇచ్చారు, ఒక్కొక్కసారి సంవత్సరం సమయం ఇచ్చారు. फिर कई यह भी सोचते हैं 6 मास तो पूरे हो गए, कुछ सुनाया नहीं, लेकिन बताया ना, अभी फिर भी कुछ समय रहम दिल का है, वरदान का है. 6 నెలలు అయిపోయిందంట, అందరూ ఎదురు చూస్తున్నారంట, ఏంటి ఇంకా బాబా అడగట్లేదు, మర్చిపోయారా? బాబా అంటే నేనేం మర్చిపోను, ఇంకా కొంచెం దయ చూపిస్తున్నాను. బాబా
వరదాని సమయము అని చెప్తున్నారు కదా, ఇంకొంచెం దయ చూపిస్తే పిల్లలు ఇంకొంచెం బాగవుతారని ఇంకొంచెం దయ చూపిస్తున్నాను అంటున్నారు అనమాట. అవి చిత్రగుప్త గుప్త హే బాబా అన్నారు, ఇంకా చిత్రగుప్తుడు గుప్తంగా ఉన్నాడు అంటున్నారు. అకౌంట్స్ మరి చూపించట్లేదంట, చిత్రగుప్తుడు గుప్తంగా ఉన్నారు. ఫిర్ ప్రత్యక్ష హోగా ఇసీలియే ఫిర్ భీ బాప్కో రెహమ్ ఆతా హై. బాబా అంటున్నారు అలా అని ఎప్పుడు గుప్తంగా ఉండడం కూడా కుదరదు కదా, ఒక రోజుకైతే ప్రత్యక్షం అవ్వాల్సిందే కదా. కాబట్టి బాబా అయితే ఇప్పుడు దయ చూపిస్తున్నారు. చలో ఏక్ సాల్ ఔర్ దేదో ఫిర్ భీ బచ్చే హే. అచ్చా పాపం కష్టపడ్డారు, చాలా ట్రై చేశారు, ఇంకొక సంవత్సరం ఇస్తే ఏమన్నా ఇంకా పూర్తిగా ఏమన్నా రిజల్ట్ వస్తుందేమో అని. అచ్చా ఇంకొక సంవత్సరం బాబా ఇస్తున్నారు అని బాబా చెప్పారనమాట. ఫిర్ ప్రత్యక్ష హోగా, అప్పుడు మళ్ళీ రిజల్ట్ వస్తుంది. ఫిర్ బాప్కో రెహమ్ ఆతా హై నా, బాప్ చాహే తో క్యా నహీ కర్ సక్తే, సబ్కి ఏక్ ఏక్ బాత్ అనౌన్స్ కర్ సక్తే హై. బాబా అంటున్నారు అచ్చా ఇంకొంచెం టైం ఇస్తే వీరు ఇంకొంచెం మంచిగా చేస్తారు కదా అని బాబాకు దయ కలుగుతున్నది. నేను ఏమైనా చేయగలను, పేరు పెట్టి ఇక్కడ అనౌన్స్ చేస్తే చేయలేనా అని బాబా అంటున్నారు. నీకు ఇన్ని మార్కులు వచ్చినాయి, నువ్వు ఇంతే చేసావు అని నేను చేయలేనా అని బాబా అన్నారు. నేను ఏమైనా చేయగలను అని బాబా అన్నారు. మన చాటతో కూడా సంబంధం లేదు బాబాకి, మనం ఎక్కువ రాసుకోవచ్చు తక్కువ రాసుకోవచ్చు, కానీ ఆత్మ ఎంత చేసింది, వాళ్ళ అకౌంట్లో ఎంత ఉంది అనేది బాబా చెప్పలేరా ఏంటి, ఒక్క సెకండ్లో చెప్తారు. కాబట్టి బాబా అంటున్నారు నేను ఏమైనా చేయగలను, బాబా ఏం చేయలేరు, నా పేరేమన్నా బయటకు వస్తుందా అని మీరేం అనుకోకండి, నేను ఏమైనా చేయగలను అంటున్నారు అనమాట. అనౌన్స్ బీ కర్ సక్తే కై బోలానాథ్ సమస్తే హే. బాబా అన్నారు నేను బోలానాథుని కదా అనుకోకండి అంటున్నారు. కై బచ్చే అభీబీ బాప్కో బోలా బనాతే రహతే హే. బాబా అన్నారు నేను బోలానాథుడిని కదా అని నన్ను అమాయకుడని అనుకోకండి మీరేమి, నేనేమి అమాయకుడిని కాదు అంటున్నారు. బోలానాథ్తో హే లేకిన్ మహాకాల్ భీ హే. బాబా అన్నారు ఒక మహిమే గుర్తుపెట్టుకుంటారండి, నాకు ఇంకొక మహిమ కూడా ఉంది. భగవంతుడు బోలానాథుడు, భగవంతుడు మహాకాలుడు కూడా ఉన్నారు కదా, మరి మహాకాలుడు అని గుర్తుపెట్టుకోరేంటి అంటున్నారు బాబా. అభి వహ రూప్ బచ్చోం కే ఆగే నహీ దిఖాయా హై. కానీ బోలానాథుడు రూపం చూపిస్తున్నా కానీ మహాకాలుడు రూపం ఇంకా చూపించలేదు కదా అని బాబా. ఇంకా పిల్లలకి అదేం ప్రత్యక్షము అవ్వలేదు, అందుకే తెలియట్లేదు అన్నమాట. तो नहीं तो सामने बड़े नहीं हो सकेंगे, इसीलिए सामने खड़े नहीं हो सकेंगे. బాబా అంటున్నారు అదే బాబా మహాకాలుడు రూపం వేసుకుంటే అసలు మీరు నిలబడతారా అంటున్నారు. బాబా ముందు కూడా నిలబడగలరా కనీసము అంటున్నారు అన్నమాట. ఇసిలే జాన్తే హుయే బి బోలానాథ్ బంతే అని బాబా అంటున్నారు. అందుకని అన్నీ తెలిసిన బోలానాథుడిలాగానే ఉంటున్నాను అంటున్నారు బాబా. అంటే ఏమీ తెలియనట్టుగానే, అన్నీ తెలిసినా కానీ ఏమి తెలియనట్టుగానే ఉంటున్నాను అంటున్నారు బాబా. అంజాన్ బి బన్ జాతే హే లేకిన్ కిస్లియే. బాబా అంటున్నారు ఏమీ తెలియనట్టు ఉంటున్నాను కదా అని చెప్పి బాబాకి ఏం తెలియదు అని మాత్రం అనుకోకండి, తెలియనట్టు ఉంటున్నాను అంతే అంటున్నారు అన్నమాట. అందుకని ఏం చేయాలంటే ఎందుకు ఉన్నాను, ఎందుకు ఇలా బాబా ఉన్నారు అని ఆలోచించాలి, అంతేగాని ఇలా ఉన్నారు బాబా నన్ను నడిపించేసుకోవచ్చు అని మాత్రం అనుకోకండి అంటున్నారు. బచ్చంకో సంపూర్ణ బనానేకి, ఎందుకు బోలానాథుడిగా ఉన్నారు అన్నీ తెలిసిన మిమ్మల్ని సంపూర్ణంగా చేయడానికి అంటున్నారు. సంజా అర్థమైంది కదా. బాప్ దాదా యహ సబ్ నజారే దేక్ ముస్కురాతే రహతే హై. పిల్లలందరూ చేసే చేష్టలన్నీ చూస్తే నవ్వొస్తూ ఉంటుందంట బాబాకి. క్యా క్యా ఖేల్ కర్తే రహతే హై, ఏమేమి ఆటలు ఆడుతున్నారు పిల్లలు, సబ్ దేఖతే రహతే, అన్నీ చూస్తాను నేను. इसलिए ब्राह्मण जीवन की विशेषताओं को स्वयं में चेक कर और स्वयं को సంపన్న बनाओ. పిల్లలు ఆడుకుంటూనే ఉంటారు కానీ తల్లి చూస్తూనే ఉంటుంది, ఏం చేసినా చూస్తూ ఉంటుంది అన్నమాట. ఎందుకంటే సరే ఆడుకోనివ్వండి చేయనివ్వండి కానీ జాగ్రత్తగానే చూస్తూ ఉంటారు. బాబా అంటారు మీరు ఏమేం చేస్తున్నారని నాకు అన్నీ తెలుసు అంటున్నారు. మీరు ఏం చెప్తున్నారు ఏం చేస్తున్నారు అన్నీ నా దృష్టిలో ఉన్నాయి, కానీ మళ్ళీ మధ్యలో కలిగించుకున్నట్లయితే డిస్టర్బ్ అవుతారు కాబట్టే కలిగించుకోవట్లేదు. రెండోది బాబా శిక్షణ ఇస్తున్నారు కాబట్టి బాబా అంటున్నారు బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతలు ఉన్నాయి. ఈ 3 విశేషతలను గుర్తుపెట్టుకొని
మిమ్మల్ని మీరు సంపన్నంగా చేసుకోండి. సంపన్నంగా చేసుకోవడానికే బాబా ఏమీ కల్పించుకోవట్లేదు అంటున్నారు బాబా. अच्छा, चारों ओर के सर्व योगी तो आत्मा, ज्ञानी तो आत्मा, बाप समान कर्मातीत श्रेष्ठ आत्माओं को सदा स्वयं के समय के महत्व को जान महान बनने वाली महान आत्माओं को सदा बाप के सर्व संबंधों का प्राप्ति का लाभ लेने वाले समझदार विशाल बुद्धि स्वच्छ बुद्धि सदा पावन बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते। मेरा बाबा, प्यारा बाबा, मीठा बाबा, शुक्रिया शुक्रिया शुक्रिया। పార్టీలతో బాబా మాట్లాడారు. ఎప్పుడు కూడా సర్వశక్తులతో సంపన్నంగా మాస్టర్ సర్వశక్తివాన్ అని అనుభవం చేస్తున్నారా? ఎందుకంటే మీకు సర్వశక్తులు వారసత్వంగా దొరికాయి. అప్నా వర్ష అర్థాత్ ఖజానా, అది మీ వారసత్వము, మీ ఖజానా అంటున్నారు. మీ ఖజానాలు మీరు ఎప్పుడు తోడించుకోవాలి. మీ సర్వశక్తుల్ని ఆత్మ ఉపయోగించుకోవాలి. బాబా పిల్లల కోసమని ఇచ్చారు. తో జో చీజ్ అప్నీ హోతీ హై వహ స్వతహా యాద్ రహతీ హై. మీది అనుకున్నది గుర్తొస్తుంది కదా. వహ జో భీ చీజే హోతీ వహ వినాశీ హోతీ ఔర్ యహ వర్ష వహ శక్తి అవినాశీ హై. మీ దగ్గర వస్తువులు ఏమైనా ఉన్నాయనుకోండి, అవి వినాశీ, కానీ బాబా ఇచ్చినవి మాత్రం అవినాశీ. ఆజ్ వర్షా మిలా కల్ సమాప్త హో జాయేగా ఐసా నహీ. ఈరోజు బాబా వారసత్వం ఇచ్చారు, రేపుడికి పోతుందా ఏంటి? రేపు కూడా ఉంటుంది, ఎల్లుండి కూడా ఉంటుంది, జన్మ జన్మలు ఉంటుంది. కాబట్టి రేపు పోయే వారసత్వం కాదు అంటున్నారు. ఈరోజు ఖజానాలు ఉన్నాయి, రేపు పోయినాయి, అట్లా కాదు కదా అని బాబా అంటున్నారు. ఎవరన్నా వచ్చారు, దోచుకున్నారు, తీసుకెళ్ళిపోయారు, అట్లా కూడా దోచుకోలేరు కదా. ఇలాంటి ఖజానాలు బాబా ఇచ్చారు కదా. కొన్ని మీరు ఎవరికన్నా పంచిపెట్టారు, పంచిపెడితే ఇంకా పెరుగుతుంటాయి అవి అంటున్నారు బాబా. ఎంత పంచుతారో అంత ఖజానా శక్తులు అనేవి పెరుగుతూ ఉంటాయి అంటున్నారు. సదాకి ఎలియే వర్షేకే అధికారి బన్ గయే హై. సదా కోసం వారసత్వానికి అధికారిగా అయ్యారు. ఇదే సంతోషంలో ఉండాలి. వారసత్వం కూడా ఎంత శ్రేష్టమైనటువంటి వారసత్వం. కోయి అప్రాప్తి నహి సర్వప్రాప్తియా హై. ఏ అప్రాప్తి లేదు, అన్ని ప్రాప్తులు మీ వద్ద ఉన్నాయి అంటున్నారు. అమృత వేళ వీడ్కోలు తీసుకునే సమయంలో దాదీలతో, నిర్మల్ శాంతా దాదీతో బాప్ దాదా కలుసుకున్నారనమాట. మీరు మహారథీలు, ప్రతి అడుగులో మీరు ఎక్కడ అడుగు పెడితే అక్కడ సేవ జరుగుతుంది. మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మీ ప్రతి కర్మ, మీ ప్రతి నడవడికలో కూడా సేవ అనేది జరుగుతుంది. ఎవరో ఒకరి కళ్యాణం అనేది జరుగుతుంది. సేవ లేకుండా మీరు ఒక్క సెకండ్ కూడా ఉండరు అంటున్నారు. మనసా సేవ కావచ్చు, వాచా సేవ కావచ్చు, మీ సంబంధ సంపర్కంలో రావడం వల్ల వాళ్ళ సేవ జరగవచ్చు. నిరంతర యోగిగా ఉన్నారు కాబట్టి నిరంతర సేవాదారిగా కూడా ఉన్నట్లే. జో మధుబన్ కే మే ఖజానా జమా కియా హై వహ సభీ కో బాంట్ కే ఖిలానే లియే జా రహీ హో. మధుబన్లో జమా చేసుకున్న ఖజానాలన్నీ పంచిపెట్టడానికి, తినిపించడానికి మీరు సేవ కోసం వెళ్తున్నారు. महारथियों का स्थान पर रहना भी अनेक आत्माओं का स्थूल सहारा हो जाता है. మహారథీలు ఏం చేయక్కల, అక్కడ కూర్చుంటే కూడా చాలంటున్నారు బాబా. అక్కడ కూర్చున్నా బోలెడంత మంది మిమ్మల్ని చూసి అందరూ చేసేస్తారు అంటున్నారు బాబా. కాబట్టి ఇది కూడా మహారథీల యొక్క గొప్పతనం, విశేషత. మా దాది ఉన్నారు, ఇంక పర్వాలేదు అని చేసేసుకుంటారు కదా బాబా అంటున్నారు. మహారథులు కూర్చున్నా చాలు, ఆ కూర్చొని ఉండడమే ఎంతో కార్యం అనేది చేయిస్తూ ఉంటుంది అంటున్నారనమాట. జైసే బాప్ ఛత్ర ఛాయా హై. ఎట్లయితే బాబా ఉన్నారు అని పిల్లలు చేస్తారో, దాది ఉన్నారు అని కూడా అంతే ధైర్యం అనేది ఉంటుంది కదా. ఏమి వచ్చినా దాది చూసుకుంటారు అనేటువంటి ధైర్యం అనేటువంటిది ఉంటుందన్నమాట. అలా బాబా సమానమైన పిల్లలు, ఛత్రఛాయలో ఉన్నటువంటి పిల్లలు దేక్కరికి కిత్నే ఖుష్ హోతే హై. అందరూ మిమ్మల్ని చూస్తేనే ఎంత సంతోషపడతారో చూడండి అని బాబా అంటున్నారు. అంటే దాది వాళ్ళని చూస్తేనే ఎంత సంతోషపడుతూ ఉంటారు అందరూ కూడా. తో యహ్ వరదాన్ హై. మహారథులందరికీ ఇది వరదానము అని బాబా అంటున్నారు. ఆఖోం కా వరదాన్, మస్తక్ కా వరదాన్. మీ కళ్ళ ద్వారా వరదానాలు లభిస్తాయి, మీ మస్తకం ద్వారా వరదానం లభిస్తుంది, శక్తి లభిస్తుంది, ధైర్యం లభిస్తుంది, అన్నీ లభిస్తాయి అందరికీ అని బాబా అంటున్నారు. తో హర్ కర్మ కర్నే వాలి నిమిత్త కర్మేంద్రియం కో వరదాన్ హై. కాబట్టి ప్రతి కర్మ చేసేటువంటి నిమిత్తమైన కర్మేంద్రియాలకు కూడా వరదానం ఉంది. నయనాలతో చూస్తారు,
तो क्या समझते, सभी समझते हैं ना, बाप की नज़र हम आत्माओं पर नज़र से अनुभव होता है, దృష్టి ఇస్తారు. అప్పుడు వారి దృష్టి ద్వారా ఏం అనుభవం చేసుకుంటారు, బాబా దృష్టి వీరి ద్వారా మా పైన పడుతున్నది, బాబా దృష్టి పడుతున్నదని అనుభవం చేసుకుంటారు కదా. సో మీ నయనాలు కూడా బాబా యొక్క దృష్టిని అనుభవం చేయించేటువంటివి అంటున్నారు. నయనం కా వరదాన్ హో గయా, ముఖ కా వరదాన్ హై, ఇస్ చెహరే కా వరదాన్ హై. ముఖానికి వరదానం అంటే నోటికి వరదానం, మీరు మాట్లాడే మాటలు బాబా చెప్పారు, బాబా చెప్పించారు అని అంటారు. అట్లాగే ముఖానికి వరదానము, అడుగడుగు బాబా గుర్తొస్తారు. దాది వాళ్ళని చూస్తే ఎవరు గుర్తొస్తారు, బాబా గుర్తొస్తారు. కాబట్టి ప్రతి అడుగు వరదానం. వీరు ఈ విధంగా తయారయ్యారు అంటే ఎందుకు తయారయ్యారు, బాబా వల్ల తయారయ్యారు. కాబట్టి దాదిని చూసిన ఎవరు గుర్తొస్తారు, బాబానే గుర్తొస్తూ ఉంటారు. ఏదైనా ఒక మంచి సుందరమైన చిత్రం చూశారు, శిల్పం చూశారు, ఎవరు గుర్తొస్తారు, అది ఎవరు గీశారు, అది ఎవరు చెక్కారు అని గుర్తొస్తారు. అట్లాగే బాబా అంటారు, మీ ద్వారా నేనే ప్రత్యక్షమవుతాను ఎప్పుడు కూడా. ఇంత మంచి అదృష్టవంతుల్ని, ఇంత శ్రేష్టమైన ఆత్మల్ని తయారు చేసింది ఎవరు అని గుర్తొస్తారు. కానీ మీరు కాదు కదా కనిపించేది, అక్కడ బాబా యొక్క పిల్లలు కనిపిస్తారు కాబట్టి అంటారు. అడుగడుగులో వరదానం ఉంది. ఎన్ని వరదానాలు ఎవరైనా లెక్క పెట్టగలుగుతారా అని బాబా అంటున్నారు. ఇతరులకు వరదానం పంచిపెడితే ఇంకా జమ అవుతూ ఉంటాయి. మీకు వరదానాలు లభించి ఉన్నాయి. జోబీ కదం ఉఠావో వరదానం సే జోలీ భరీ హుయి హై. ఏ అడుగు వేసినా వరదానాలతో జోలి నింపబడి ఉంది. ఈ విధంగా లక్ష్మిని చూపిస్తూ ఉంటారు. లక్ష్మి చేతిని చూస్తే చేతిలోంచి డబ్బులు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. అట్లా ఏం చూసినా దాంట్లోంచి డబ్బులు వచ్చేసేస్తూ ఉంటాయి అన్నమాట. బాబా అంటున్నారు, అట్లా మీ దృష్టి ద్వారా భాగ్యం ఇతరులకు వెళ్తూనే ఉంటుంది, పొందుతూనే ఉంటారు అని బాబా అంటున్నారు. థోడే సమయకే లియే నహీ, సదా సంపత్తికి దేవి బన్ సంపత్తి దేతి హై. కొంచెం సమయం కోసం కాదు, సంపత్తి దేవిగా ఎప్పుడూ సంపత్తి ఇస్తారు అని అంటూ ఉంటారు కదా. అది ఎవరి చిత్రము అని బాబా అంటున్నారు. మరి మీ చిత్రమే కదా. ఎన్ని వరదానాలు ఉన్నాయో చూడండి. బాప్తో కైతే కోయి వరదాన్ రహా హీ నహీ తో ఫిర్ క్యా దే, వరదానం సే భీ సజే హుయే చల్ రహే హో. ఇంకా బాబా అన్నీ ఇచ్చేసారు వరదానాలు, ఇంకా ఇవ్వడానికి కూడా మీ దగ్గర లోటేమీ లేదు అని బాబా అంటున్నారు. కాబట్టి అన్ని వరదానాలతో మీరు నిండుగా ఉన్నారు అంటున్నారు అన్నమాట. వరదానాలతోనే అలంకరించబడి ఉన్నారు. హాత్ ఘుమాయా తో వరదాన్ మిల్ గయా, చెయ్యి ఇలా ఊపితేనే వరదానం లభిస్తుంది అంటున్నారా. వారికి కూడా వరదానం లభిస్తుంది. ఇంకేమి ఇవ్వాలి, మీరు చెయ్యి ఊపితేనే ఎదుటి వారికి వరదానం లభిస్తే ఇక మీరు బాబా వరదానాలు ఎక్కువ విషయం ఏముంది, మీ ద్వారా అందరికీ లభిస్తున్నప్పుడు అని బాబా అంటున్నారు. तो वरदानों से ही सजे हुए, वरदान दिया, इसमें कब वरदान मिल गए, जब बाप अव्यक्त हुए तो भी समान भव का वरदान दिया. బాబా అవ్యక్తమైనప్పుడు బ్రహ్మ బాబా సమాన భవ అనే వరదానం ఇచ్చారు పిల్లలకు. तो सिर्फ सामने वालों को नहीं सभी को दिया है. ఎదురుగా ఉన్న ఒక ప్రకాశ్మణి దాదికి లేకపోతే వేరే వేరే అన్నయ్యలు అక్కలకే కాదు, అందరికీ. ఆదిరత్నాలు ఉన్నారు కదా, అందరికీ ఇచ్చారు బాబా. सूक्ष्म रूप से सब महावीर बन बाप के सामने रहे और वरदान मिला. సూక్ష్మ రూపంలో ఎప్పుడు మహావీరుల్లాగా బాబా తోడు ఉండేటువంటి వరదానం లభించింది అంటున్నారు. సాథీ భీ దుఆం और దవాయి హీ హై. మీ తోడు కూడా ఆశీర్వాదమే, మీ తోడు కూడా మందులాగా పనిచేస్తుంది అని బాబా అంటున్నారు. ఇస్లియే బడీ బీమారీ भी छोटी हो जाती है. ఎంత పెద్ద కర్మభోగం ఆత్మకి ఉండొచ్చు, లెక్క ఖాతా ఉండొచ్చు, అది కూడా చిన్నదిగా అయిపోతుంది. సిర్ఫ్ రూపురేఖ దిఖాతీ హై. ఈ అనారోగ్యం వచ్చింది వెళ్ళింది అనే రూపురేఖ కనిపిస్తుంది, లేకిన్ దావ్ నహీ లగా సక్తి హై. దాని ప్రభావం మొత్తం చూపించలేదు, ఊరికే రూపురేఖలు చూపించి వెళ్ళిపోతుంది. యహ సూలి సే కాంటా కా రూప్ దిఖాతీ హై. బాబా అంటారు, పెద్ద సోలం లాంటిది చిన్న ముళ్ళులాగా వెళ్ళిపోతూ ఉంటుంది అంటున్నారు. బాకీ తో బాప్ కా హాత్ और साथ సదా హీ హై. మీ చెయ్యి ఎప్పుడూ బాబా చేతిలోనే ఉంటుంది, మీ బాబా తోడు ఎప్పుడూ ఉండే ఉంటుంది. ప్రతి అడుగులో ప్రతి మాటలో ఆశీర్వాదం ఉండే ఉన్నది. అలాగే మందు కూడా లభిస్తూ ఉంటుంది. అందుకనే నిశ్చింతగా ఉండండి అని. इससे फ्री कब होंगे, ऐसे फ्री हो जाओ तो फिर सूक्ष्मतन में पहुंच जाओ, इससे औरों को भी बल मिलता है. यह बीमारी भी आप लोगों की सेवा करती है. దాదికి శరీరం ఆరోగ్యం బాగాలేదన్నమాట. బాబా ఎప్పుడు ఫ్రీ అవుతారు అని అడిగారనమాట. పక్కన ఉన్నటువంటి వారు కావచ్చు, అడిగినట్లున్నారు. బాబా అన్నారు, అనారోగ్యంతో ఫ్రీ అవ్వడము కాదు, మీరు ఫ్రీ అవ్వాలి దాంతో.
అంతే తప్ప అనారోగ్యం రాకుండా ఎప్పుడు ఉంటుంది అనేటువంటిది కాదు. అనారోగ్యం ఎప్పుడు రాకుండా ఉంటుంది? మీరు సంపూర్ణమైపోయి సూక్ష్మలోకం వచ్చేస్తే అప్పుడు ఇంకా అనారోగ్యం, శరీరమే లేనప్పుడు శరీరానికి అనారోగ్యం ఎక్కడ వస్తుంది? కాబట్టి అట్లాంటి సంకల్పం కాదు అని బాబా అంటున్నారు. ఒకవేళ అనారోగ్యంలో ఉన్నప్పటికీ కూడా ఏ విధంగా ఉండాలి అంటే, శరీరానికి అనారోగ్యం ఉన్నా ఆత్మ ఏ విధంగా ఉండాలి అనేది మిమ్మల్ని చూసి అందరూ నేర్చుకుంటారు అని బాబా. అంటే కర్మభోగం యొక్క సమయంలో కూడా ఆత్మ ఎంత శ్రేష్టమైన స్థితిలో, అంటే ఇప్పుడు దాది వాళ్ళని చూసామనుకోండి, వాళ్ళకి ఈ అనారోగ్యం వచ్చింది, ఈ అనారోగ్యం వచ్చింది అని అసలు కూడా తెలియదన్నమాట. ఎవరైనా చెప్తే ఓహో ఉన్నదా అని అనుకోవడం తప్పితే, ఒక పేషెంట్ని మనం చూస్తే, రోగంతో ఉన్న పేషెంట్ చూస్తే వాళ్ళ ముఖంలో తెలుస్తుంది కదా, వాళ్ళు పాపం దీంతో బాధపడుతున్నారు అనేది తెలుస్తూ ఉంటుంది. వాళ్ళని చూస్తే ఏమీ తెలియదు అనమాట. కాబట్టి బాబా అంటున్నారు ఎలా ఉండాలి అనేది మిమ్మల్ని చూసి అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు. ఇది కూడా అందరికీ ఒక పాఠం నేర్చుకోవడానికి, అందరూ పాఠం నేర్చుకోవడానికి దాది కంట అంటే బాబా అంటున్నారు ఇది కూడా ఒక పాఠమే, దీన్ని తీసేయడము అనేటువంటిది ఏమీ ఉండదు అంటున్నారు. इन्हों का अनुभव थोड़ी ही है, लेकिन अनुभवी बनाए औरों को हिम्मत दिलाने की सेवा के लिए थोड़ा सा रूपरेखा दिखाते. అనుభవిగా ఈ వేరే వాళ్ళకు కూడా ధైర్యం ఇవ్వడానికి ఇది ఒక రూపురేఖ అంటున్నారు. లేकिन अनुभवी बनाए हिम्मत दिलाए तो नहीं तो सभी दिल शिकस्त हो जाए. బాబా అంటున్నారు లేకపోతే అందరూ నిరుత్సాహితులు అయిపోతూ ఉంటారు. आप सब एग्जाम्पल के रूप से थोड़ी रूपरेखा दिखाते, बाकी చుక్తో హోగయా సిర్ఫ్ రూపురేఖ మాత్రం రహా హువా హై. రూపురేఖ అంత వస్తుంది అంతే అంటున్నారు బాబా. అది కూడా పెద్ద రూపంలో దుఃఖపెట్టే రూపం యొక్క విషయం కాదు అంటున్నారు. ఈ రూపురేఖ ఉన్నది కూడా సమాప్తం అయిపోతుంది అంటున్నారు. అచ్చా, విదేశీ భాయి బహనోं से, విదేశీలతో బాబా మాట్లాడారు. దిల్ సే హర్ ఆత్మ కే ప్రతి శుభ భావన రఖనా యహీ దిల్ కి థ్యాంక్స్ హై. మనస్ఫూర్తిగా ప్రతి ఆత్మ పట్ల కూడా శుభభావన ఉంచుకోవడం, ఇదే థ్యాంక్స్ చెప్పడము అంటున్నారు. బాకీ హర్ కదమ్ మే హర్ బచ్చేకో దిల్ సే థ్యాంక్స్ మిల్తీ హై. బాబా వరదానం లభిస్తుంది ప్రతి అడుగులో. ఎప్పుడైతే పిల్లలు సేవ చేస్తారో వారి ప్రతి అడుగులో కూడా బాబా శుభ సంకల్పం, శుభ వరదానం ఇస్తారు. ఆ వరదానమే బాబా థ్యాంక్స్ చెప్పడం. లేకపోతే ఎంత మంచిగా సేవ చేశారు థ్యాంక్స్ అని చెప్తారంటే బాబా. బాబా యొక్క శుభమైనటువంటి దృష్టి, ప్రేమతో కూడినటువంటి దృష్టి, వరదాని దృష్టి, అదే థ్యాంక్స్ చెప్పడము అంటున్నారు బాబా. संगम युग को सर्व आत्माओं के प्रति सदा के लिए थैंक्स देने का समय कहेंगे. संगम युग पूरा ही థ్యాంక్స్ డే है. సంగమ యుగంలో సర్వ ఆత్మల పట్ల సదా కొరకు శుభ సంకల్పం పెట్టుకోవడమే థ్యాంక్స్ చెప్పడం. ఇలాంటి థ్యాంక్స్ ఇచ్చేటువంటి యుగమే సంగమ యుగం. పూర్తిగా థ్యాంక్స్ డే. సదా ఏక్తో కో శుభకామన శుభ భావన దేతే రహో. ఎప్పుడు కూడా ఒకరి పట్ల ఒకరికి శుభభావన, శుభకామన ఉంచుకోండి. और बाप भी देते हैं, బాబా కూడా ఇస్తారు. అంటే శుభభావన ఇవ్వడమే బాబా కూడా థ్యాంక్స్ చెప్పడం. अच्छा, वरदान खुशी के साथ शक्ति को धारण कर विघ्नों को पार करने वाले विघ्न जीत भव. సంతోషంతో పాటు శక్తిని కూడా ధారణ చేసి విఘ్నాలన్నీ దాటేటువంటి విఘ్న జీత్గా కండి అని బాబా అంటున్నారు. ఏ పిల్లలైతే జమా కర్నా జాన్తే హే వా శక్తిశాలి బంతే హే. ఏ పిల్లలైతే జమా చేసుకోవడం వస్తుందో వారు శక్తిశాలిగా అవుతూ ఉంటారు అంటున్నారు. ఏది అభి అభి కమాయా అభి అభి బాంటా, స్వయం మే సమాయా నహీ తో శక్తి నహీ రహతీ హై. అంటే ఇప్పుడిప్పుడే సంపాదించారు, వేరే వాళ్ళకి ఇచ్చేసారు, స్వయంలో మాత్రం ఏమీ ధారణ చేయలేదు, అప్పుడు ఏమైంది, శక్తి జమ అవ్వలేదు అంటున్నారు. సిర్ఫ్ బాంట్నే వా దాన్ కర్నేకి ఖుషీ రహతీ హై. బాబా అంటున్నారు పంచిపెట్టిన సంతోషము, దానం చేసిన సంతోషం వరకే ఉంటుంది. ఖుషీ కే సాత్ శక్తి హో తో సహజ్ హీ విఘ్నోं को पार कर विघ्न जीत बन जाएंगे. సంతోషంతో పాటు శక్తి కూడా ఉండాలి అంటున్నారు బాబా. అంటే పంచిపెట్టిన సంతోషంతో పాటు మీరు ధారణ చేసిన శక్తి కూడా ఉంటే మీరు విఘ్నాలు దాటడానికి, విఘ్నజీత్గా అవ్వడానికి మీకు సహాయం చేస్తుంది. కోయి విఘ్న లగన్కు డిస్టర్బ్ నహీ కరెంగే. మీ లగన్ని తగ్గించకూడదు. ఒక విఘ్నం వచ్చింది, మీ లగన్ తగ్గిపోయింది, బాబా అంటే అలా లగన్ని తగ్గించేలాగా ఉంటే విఘ్నం గెలిచినట్లు, మీరు గెలిచినట్లు కాదు. మీ లగన్ ఇంకా పెరిగింది, ఆ విఘ్నం వల్ల
మీ లగన్ ఇంకా పెరిగింది, అప్పుడు మీరు గెలిచినట్లు, విఘ్నం ఓడిపోయినట్లు అన్నమాట. जैसे चेहरे से खुशी का झलक दिखाई देते ऐसे शक्ति की झलक भी दिखाई दे. సంతోషం ముఖంలో ఎలా కనిపిస్తుందో శక్తి కూడా అలా కనిపించాలి అంటున్నారు బాబా. స్లోగన్ పరిస్థితిयों में घबराने के बजाय उन्हें शिक्षक समझकर पाठ सीख लो. పరిస్థితులు చూసి గాబరా పడే బదులు వాటిని ఒక టీచర్ అనుకోండి. బాబా టీచర్ ఎలాగూ, లౌకికంలో టీచర్ ఎలా ఉంటారు, అట్లా బాబా అంటారు. ఇంకొక టీచర్ కూడా ఉంది, ఏంటి అంటే పరిస్థితులు అంటారు బాబా. అవి వచ్చి గుణపాఠం నేర్పించేసి వెళ్ళిపోతాయి అన్నమాట. దాన్ని టీచర్గా భావించండి, గాబరా పడకండి. ఆ పరిస్థితిని చూసి నాకు ఒక టీచర్ వచ్చింది కొత్త పాఠం నేర్పించడానికి అని అనుకోండి. కానీ గాబరా పడ్డారంటే మాత్రం మళ్ళీ నేర్చుకోలేరన్నమాట. టీచర్ని చూసి మనం గాబరా పడిపోయామనుకోండి, మనమేం నేర్చుకుంటాము. కాబట్టి నేర్చుకొని అనుభవీలుగా అవ్వండి, పాఠం నేర్చుకోండి, గాబరా పడకండి. వస్తుంది మరియు వెళ్ళిపోతుంది, పాఠం నేర్పించి వెళ్ళిపోతుంది అనుకోండి అంటున్నాడు బాబా. అచ్చా, ఏం చెప్పారు బాబా? లగన్ తగ్గిపోతే విఘ్నం గెలిచినట్టుగా. ఈ సంగమ యుగం అంత విలువైన సమయము ఇంకొకటి లేదు. ఎప్పుడు దీన్ని ఉపయోగించుకోవాలి అని బాబా చెప్పారు.